1 lakh and above. Yes. Yes, sir. Thank you so much, madam. Thank you, sir. Thank you very much, sir. Okay, Thank sir. you. Start చేయమంటారా, sir? Start చేయండి మేడం. Thank you, madam. Yes. Thank you, sir. Thank you very much. శివరామ్ చౌదరి సార్ నన్ను ఇన్వైట్ చేసిన సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు ఈరోజు ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్ గా నేను 100% యూజ్ చేసుకుంటాను సార్. అలాగే ఈ రోజు వచ్చిన లీడర్స్ అందరికీ కూడా నన్ను ఇన్వైట్ చేసిన వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. లీడర్స్ నేను ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటదండి మీ అందరికీ కూడా. మరి మీలాగే వెస్టీస్ కి రావడం జరిగింది. ఒక్కసారి నా టెస్టిమోనీ ఆల్రెడీ మీకు తెలుసు, కానీ ఒక్కసారి నేను కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి పరిచయం చేసుకోవడానికి చెప్తున్నా. వన్స్ అగైన్ వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. మరి నా పేరు పివి లక్ష్మి అండి. నేను ఒక బ్యూటీ క్లినిక్ రన్ చేస్తున్నాను లీడర్స్. ఒక 15 ఇయర్స్ కంప్లీట్ అయిందండి. 15 ఇయర్స్ గా ఒక బ్యూటీ క్లినిక్ రన్ చేస్తున్నాను. మరి 2018, 2017 ఆ టైంలో మరి నా క్లినిక్ కి మన సునీల్ సాహు సార్ మై మెంటర్, మై అప్లైనర్, మరి మై గాడ్ అని చెప్పుకోవచ్చు. వెస్టీజ్ లో ఒక అద్భుతమైన కెరియర్ ఇచ్చిన పర్సన్ అండి. అప్లైనర్ మనకి వస్తారు మన దగ్గరికి, బట్ వాళ్ళు ఏంటి అనేది మనకి తెలియదు స్టార్టింగ్ లో. సో అలాంటి సిచ్యువేషన్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న క్లినిక్ అండి. మీరు ఎవరైనా సరే గూగుల్లో సెర్చ్ చేస్తే హీరాస్ బ్యూటీ క్లినిక్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే #1 పొజిషన్ లో ఉంటుంది. సో అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ మై డియర్ లీడర్స్. ఏంటి అంటే నేను ఆల్మోస్ట్ 2000 పైగా క్లాసెస్ చెప్పుండే. మరి అందరికి కూడా చాలా మందికి అందులో ఎంప్లాయీస్ ఇవ్వడం జరిగింది. సో మంచి పొజిషన్ లో స్కిన్ కాస్మెటాలజీ అలాగే హెయిర్ కాస్మెటాలజీ చేస్తూ డిప్లొమా చేస్తూ బ్యూటీలో ముందుకు వెళ్తున్న తరుణంలో ఆల్మోస్ట్ ఒక షాపు రెంట్ కి తీసుకుని క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది లీడర్స్. ఎందుకంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ నుంచి ఒక మైండ్ సెట్ ఉండే నాకు యాజ్ ఏ ఉమెన్ గా ఎవరి మీద ఆధారపడకూడదు. ఖచ్చితంగా నేను 10 మందికి హెల్ప్ చేస్తూ ఉండాలి తప్ప నేను ఇంకెవరి మీద బర్డెన్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఒక చిన్న జాబ్ చేస్తూ అలాగే స్టెప్ బై స్టెప్ నేను ఒక క్లినిక్ రన్ చేయడం జరిగింది. ఒక క్లినిక్ పోయి మళ్ళీ ఒక బొటిక్ రన్ చేయడం. సో నెక్స్ట్ అలాగ ఒక 3-4 మొత్తం 4 షాప్స్ అండి. ఒకే లైన్ లో 4 షాప్స్ తీసుకొని ఒక 13 lakhs రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఈవెన్ బొటిక్ రన్ చేయడం జరిగింది. బ్యాంగిల్స్ మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఒక 4 షాప్స్ రన్ చేసే టైంలో కంప్లీట్ బిజీ షెడ్యూల్ అండి. మార్నింగ్ 9 o'clock వెళ్తే నైట్ 10 వరకు ఆ షాప్స్ తప్ప వేరే ప్రపంచం ఉండేది మై డియర్ ఫ్రెండ్స్, ఉండేది కాదండి. సో మనీ అలాగే వచ్చేది, అలాగే టైం కూడా అలాగే ఎలా వచ్చేదో డే ఎలా గడిచిపోయేదో తెలిసేది కాదు. అంత బిజీ షెడ్యూల్ అండి. 4 షాప్స్ రన్ చేస్తూ ఉండేదాన్ని. వర్కర్స్ దగ్గర 12 మెంబర్స్ ని వర్కర్స్ ని మెయింటైన్ చేస్తూ క్లాసెస్ చెప్తూ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చేసుకుంటూ చాలా ప్రాజెక్టులు వచ్చేవండి. ఈవెన్ స్టూడెంట్స్ కి చెప్పడానికి గవర్నమెంట్ తో టైఅప్ అయ్యి కూడా ప్రాజెక్ట్ తీసుకునేదాన్ని. ఇయర్ కి ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే ఎలా లేదన్నా ప్రాజెక్ట్ లో 6 lakhs లో ఒక 2 lakhs ఖర్చులు పోయిన 4 lakhs అనేది ఉండేది. అలాగే 2-3 ప్రాజెక్ట్ తీసుకునేదాన్ని ఇయర్ లో. అంత బిజీ షెడ్యూల్ లో ఉండేదాన్ని మై డియర్ ఫ్రెండ్స్. మరి అలాంటి బిజీ షెడ్యూల్ లో ఉండేటప్పుడు నేను ఎందుకు వెస్టీజ్ ని కెరియర్ గా తీసుకున్నాను అనేది ఇప్పుడు మీ అందరికీ చెప్పబోతున్నాను. సో అంత బిజీగా ఉండేదాన్ని. ఎప్పుడు కూడా హెల్త్ మీద ఇంట్రెస్ట్ లేదండి. ఎందుకంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు. ఇంట్లో గాని ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉండేది. ఎప్పుడు కూడా హెల్త్ కోసం పట్టించుకోకుండా జస్ట్ ఒక బిజినెస్, మార్నింగ్ లేస్తే బిజినెస్ అలానే ఉండేది లైఫ్. అలాంటి టైంలో నాకు సునీల్ సాహు సార్ నాకు డోర్ కొట్టడం జరిగింది. ఏం సార్ అంటే, మేడం ప్రొడక్ట్స్ ఉన్నాయి మేడం, ఇది ఐశ్వర్య ప్రొడక్ట్స్ అంటే, సార్కి సార్ నేను రేపు కలుస్తాను సార్, ఈరోజు బిజీగా ఉన్నానంటే సేమ్ మళ్ళీ వచ్చారండి. అప్పుడు చెప్పడం జరిగింది, సార్ నేను ప్రొడక్ట్స్ అది కూడా సేల్ చేయనండి. సేల్ చేస్తాను కానీ నా తాలూకా బ్రాండ్సే సేల్ చేస్తాను. అదర్ బ్రాండ్స్ ఏది కూడా నాకు ఇష్టం ఉండదు సార్. నేను ఇందులో ఉన్న ఆల్రెడీ నాకు 25% మార్జిన్ వస్తది. నాకు ఇంట్రెస్ట్ లేదని సార్ అని చెప్పడం జరిగింది లీడర్స్. మళ్ళీ సార్ వెళ్ళిపోయారు. మళ్ళీ థర్డ్ టైమ్ వచ్చారని. ఏంటే, మేడం మీరు ఇన్ని పెట్టారు కదా, జస్ట్ కొన్ని ప్రొడక్ట్స్ అయినా మీరు పర్చేస్ చేయండి, బాగుంటది మీకు రిజల్ట్ అంటే, అతను బాధ భరించలేక సరే ఒక 2-3 ప్రొడక్ట్స్ తీసుకుంటే సరిపోతుంది అనుకొని ఒక 2 ప్రొడక్ట్స్ తీసుకోవడం జరిగిందండి. ఐషూర్ లో ఫేస్ వాష్ అండ్ ఫెయిర్నెస్ క్రీమ్ లీడర్స్. అది ఆల్రెడీ సేల్ కి పెట్టాను. సో సేల్ అయింది కానీ ఫీడ్‌బ్యాక్ అనేది నాకు రాలేదు. ఏదో అన్ని ప్రొడక్ట్ తో పాటు సేల్ అవుతుంది కాబట్టి వదిలేసాను. మళ్ళీ ఫోర్త్ టైమ్ అది ఎలా ఉందని కనుక్కోవడానికి రావడం జరిగిందండి. సో అలాగే సార్‌తో కొంచెం కమ్యూనికేషన్ అనేది పెరిగింది. సార్ ఏదో ఒక ప్రొడక్ట్ అందివ్వడం. అలా కొంచెం కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత సడెన్‌గా ఇంత మనీ కోసం కష్టపడుతున్నాం, ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాం. మా హస్బెండ్ కూడా బిజినెస్ చేస్తారు లీడర్స్. తనదొక బిజినెస్ అండి, నాదొక బిజినెస్. తనకి ఎలక్ట్రికల్ సూపర్వైజర్‌గా ఎలక్ట్రికల్ సబ్ కాంట్రాక్ట్స్ తీసుకొని ఎప్పుడు కూడా మంచి బిజీగా ఉంటారు. కానీ అలాంటి టైంలో బిజినెస్ చూసుకున్నాము, మనీ చూసుకున్నాము, టైం అనేది ఎలా గడిచిపోతుందో చూసుకోలేదు. ఫ్యామిలీకి టైం ఇస్తున్నామో లేదో తెలియలేదు.
అలాంటి టైంలో తనకి సడెన్‌గా ఒక షుగర్ అనేది అటాక్ అయింది లీడర్స్. షుగర్ అటాక్ అయింది. సడెన్‌గా ఒక రోజు బ్రీతింగ్ ప్రాబ్లమ్ రావడం జరిగింది. ఏంటి ఇంత సడెన్‌గా అని చెప్పి హాస్పిటల్‌కి తీసుకెళ్తే ఆ రోజు వచ్చిన రిపోర్ట్ ఏంటి అంటే 440 షుగర్, అలాగే లంగ్స్‌లో ఉన్న ఇన్ఫెక్షన్, బ్యాడ్ కొలెస్టరాల్ అన్నీ కూడా ఒకేసారి రిపోర్ట్‌లో రావడం జరిగిందండి. ఇంకొక 2, 3 మంత్స్ ఆగుంటే ఖచ్చితంగా హార్ట్ స్ట్రోక్ వచ్చే సింప్టమ్స్ కూడా కనిపించాయని నాకు డాక్టర్ మెన్షన్ చేయడం జరిగింది. నాకు ఆ క్షణం అర్థమైంది లీడర్స్. ఏంటి అంటే నేను మనీ అనుకున్నాను. అలాగే టైం ఇవ్వలేకపోయాను దేనికి. మనకి ఇంత 2018, 2017 ఆ ఏజ్‌లో ఇలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. అలాంటప్పుడు సడెన్‌గా ఒకేసారి హెల్త్ ఇలా ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత లైఫ్ టైమ్ షుగర్‌కి ఇన్సులిన్ వేయాలి, టాబ్లెట్స్ వేయాలి, లైఫ్ టైమ్ మెడిసిన్ వాడాలి అని చెప్పారు. అలాంటి టైంలో నాకసలు అర్థం కాలేదు ఏంటి అంటే, నేను హెల్త్‌ని ఎంత నెగ్లెక్ట్ చేశాననేది నాకొక విషయం అర్థమైంది లీడర్స్. అప్పుడు నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే, మెడిసిన్ తీసుకొచ్చుకున్నాము. కొంచెం రికవరీ అయ్యారు. ఒక 1 ఆర్ 2 డేస్ హాస్పిటల్‌లో ఉన్నారు. షుగర్ వచ్చేంత ఇంత ప్రాబ్లమ్ వచ్చేంత ఏజ్ కూడా కాదండి. ఇప్పుడు ఈ ఏజ్ నుంచి ఇంక మళ్ళీ లైఫ్ టైమ్ మెడిసిన్ ఏంటి అనేది ఒక చిన్న ఆలోచన అనేది వచ్చింది. అలాంటి టైంలో మళ్ళీ సునీల్ సాహు సార్ ఒక్కసారి నాకు ఫోను చేయడం జరిగింది. సార్‌కి నేనేం చెప్పానంటే, "సార్ ప్లీజ్ నాకు మీరు మళ్ళీ కాంటాక్ట్ చేయొద్దు సార్. ఎందుకంటే ఇప్పుడు నేనున్న సిట్యుయేషన్‌లో ఎలాంటి బిజినెస్‌లు చేయలేను. అందులో నాకు మార్కెటింగ్ అంటే అసలు 1% కూడా ఇష్టం లేదు సార్. ఎందుకంటే వేరే వాళ్ళకి నేను మోటివేషన్ చేయాలి. మార్కెటింగ్ ఎలా ఉంటది అంటే ఎలా అయినా సరే మనల్ని మోటివేషన్ చేసేస్తారు. నేను అవతల వాళ్ళని మోటివేషన్ చేయలేను సార్. అందులో నేను ఎటువంటి మీటింగ్స్‌కి అటెండ్ అవ్వలేను. నేనున్న ప్లేస్‌లో నుంచి బయటికొస్తే నా బిజినెస్ అనేది దెబ్బతింటుంది సార్. నేను వెస్టేజ్ కాదు కదా! బిజినెస్ కూడా నేను చేయడానికి రెడీగా లేను. యెస్ సార్. సారీ లీడర్స్ ఫోను రావడం జరిగింది. యెస్ అండి. సార్ వాయిస్ క్లియరా సార్? శివరామ్ సార్? మేడం క్లియర్ క్లియర్ మేడం మేడం. క్లియర్ మేడం క్లియర్ మేడం క్లియర్ యెస్ మేడం. సార్. యెస్ సార్. థాంక్ యూ. నేనున్న ప్లేస్ నుంచి ఎటువంటిగా బయటికి రావడం కుదరదండి. నాకైతే అసలు ఇలాంటి ప్రెషర్ కాల్స్ అయితే ఏం చేయొద్దు సార్ అని చెప్పడం జరిగింది. అందులోని సార్ నా హస్బెండ్‌కి ఇప్పుడే ఒక హెల్త్ కాంప్లికేషన్ వచ్చిందంటే ఆ పాయింట్ పట్టుకున్నారండి సునీల్ సాహు సార్. మేడం ఏంటి సార్ ఇలా షుగర్ అటాక్ అయింది. సారీ వీనస్. ఇలా షుగర్ అటాక్ అయిందండి. ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చింది. అందుకని ఇప్పుడు నేనేం చేయలేనంటే, మేడం ఓకే. నో ప్రాబ్లమ్. మీరెక్కువ వర్రీ అవ్వద్దని చెప్పి క్లినిక్‌కి రావడం జరిగిందండి. అలాంటి టైంలో నాకిచ్చిన న్యూట్రిషన్స్ ఏం చెప్పారంటే, మేడం మీరు షుగర్ అటాక్ అయింది. ఇప్పటి నుంచి టాబ్లెట్స్ వాడాలి, మెడిసిన్ వాడాలి అనేది ఫస్ట్ వర్రీ అవ్వద్దు. బిజినెస్ చేయాలి అనేది ఫస్ట్ మైండ్‌లో తీసేయండి. బిజినెస్ చేయవలసిన అవసరం లేదు. ఎవరు మీకు బిజినెస్ చేయమన్నారు? ఎవరు మీకు మీటింగ్‌కి రమ్మన్నారు? నో. అసలు ఇవన్నీ మైండ్‌లో తీసేయండి ఫస్ట్ థింగ్. మీరు ఫ్రీగా ఉండండి. మీరిప్పుడు చేయవలసిందేంటి అంటే, ఇంగ్లీష్ మెడిసిన్ నుంచి మీరు సార్‌ని బయటికి తేవాలి అంటే, ఫస్ట్ నేనిచ్చిన కొన్ని న్యూట్రిషన్స్ వాడండి అని చెప్పి రెస్పోకే 2 నోని ఇచ్చారండి. అలాగే ఫ్లాక్స్ ఆయిల్ ఇచ్చారు. అలాగే షుగర్‌కి గ్లూకో హెల్త్ ఇచ్చారు. నెక్స్ట్ మన కుకింగ్ ఆయిల్ సజెస్ట్ చేశారండి. ఈ న్యూట్రిషన్స్ అన్నీ ఇచ్చి, ఇవి నేను ఎలా చెప్తానో అలా వేయండి అన్నారు. వెంటనే తీసుకున్నాను లీడర్స్. ఎందుకంటే అప్పటి వరకు నాకు హెల్త్ అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే హ్యాపీగా ఉన్నాం కాబట్టి. ఎప్పుడైతే ఒక చిన్న ఛాలెంజ్ వచ్చిందో వెంటనే రిసీవ్ చేసుకున్నాను. చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్ ఇంట్లో ఉన్నా కూడా రిసీవ్ చేసుకోరు. మెడిసిన్ మీదే ఆధారపడతారు. నేనైతే అలా చేయలేదండి. ఎప్పుడైతే అతను చెప్పారో ఇమ్మీడియేట్‌లీగా నేను న్యూట్రిషన్స్ అన్నీ తీసుకున్నాను. ఆ రోజు నాకు తెలిసిందండి అసలు ప్రొడక్ట్ మీద ఎంత డిస్కౌంట్ వస్తుంది. ఏంటి అనేది తెలిసింది. మొత్తం టోటల్‌గా ప్రొడక్ట్స్ అన్ని తీసుకొని లీడర్స్ వాడడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ స్టెప్ అండి వెస్టీజ్‌కి. ఏదైనా యూనివర్సల్ మనల్ని సెలెక్ట్ చేసుకుంటుంది అనే దానికి ఒక నిదర్శనం ఏంటి అంటే అదే ఫస్ట్ స్టెప్. అందుకోసమే నాకు ఆ రోజు ఆ వర్రీ గాని, ఆ టెన్షన్ గాని యూనివర్సల్ కల్పించిందేమో. ఆ రోజు ఆ టెన్షన్ లేకుండా ఉంటే నేను న్యూట్రిషన్ అంతైతే బిలీవ్ చేయను లీడర్స్. అలాంటి టైంలో న్యూట్రిషన్ తీసుకొని కంప్లీట్‌గా ఒక్కరోజు కూడా బ్రేకప్ అవ్వకుండా యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఎగ్జాక్ట్‌గా ఒక 1 ½ మంత్ 22 డేస్ దాటిందండి. రికవరీ అవ్వడం స్టార్ట్ అయింది. బ్రీతింగ్ ప్రాబ్లమ్ మెల్లిగా తగ్గింది. కంప్లీట్‌గా అన్నీ కూడా మెడిసిన్ లేకుండా లీడర్స్. షుగర్‌కి కూడా మెడిసిన్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా నేను ఇంట్లో మెడిసిన్ అనేది లేదండి. అసలు ఇప్పుడు కూడా నా ఇంట్లో ఒక హెడ్‌ఏక్ కూడా మెడిసిన్ ఉండదు. మెడిసిన్ నుంచి బయటపడడానికి మాత్రమే ఆ రోజు న్యూట్రిషన్ స్టార్ట్ చేశాను లీడర్స్. ఎప్పుడైతే కుకింగ్ ఆయిల్ చేంజ్ చేశానో, ఆ రోజు మార్చిన కుకింగ్ ఆయిల్ ఈ రోజు వరకు నా ఇంట్లో అసల రిఫైన్డ్ ఆయిల్ గాని, వేరే అదర్ ఆయిల్ కుకింగ్ ఆయిల్స్ కాస్ట్ ఎంత కూడా నాకు తెలీదండి. అంతలాగా నేను అడిక్ట్ అయ్యాను వెస్టీజ్‌కి. అంతలాగా నేను నమ్మి బిలీవ్ చేసి ఈరోజు ముందుకు వెళ్తున్నానండి. ఎప్పుడైతే న్యూట్రిషన్ చేంజ్ చేశానో 1 ½ మంత్‌లో నాకొచ్చిన రిజల్ట్ మిరాకిల్ రిజల్ట్ లీడర్స్
సేమ్ ల్యాబ్ టెక్నీషియన్ ఏదైతే ఎక్కడైతే రిపోర్ట్ తీసానో అదే ల్యాబ్ టెక్నీషియన్‌లో రిపోర్ట్ తీసుకుంటే ఫస్ట్‌కి బిఫోర్ అండ్ ఆఫ్టర్ తీసుకుంటే బ్యాడ్ కొలెస్టరాల్ నార్మల్‌కొచ్చేసిందండి. ప్రొఫైల్ ఎల్‌డీఎల్, హెచ్‌డీఎల్ ప్రొఫైల్ నార్మల్‌కొచ్చేసింది. లంగ్స్ ఇన్ఫెక్షన్ అనేది కంప్లీట్‌గా నార్మల్‌లోకొచ్చిందండి. లంగ్స్‌లో ఉన్న ఇన్ఫెక్షన్ క్లియర్ అయిందండి. సో, అలాగే షుగర్ కంట్రోల్‌కొచ్చింది లేడీస్. షుగర్ అనేది ఎంత బాగా కంట్రోల్‌కొచ్చింది. తనకసలు ముందు ఉన్న బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఎప్పుడు కూడా నైట్ పడుకునేసరికి చిన్న కూలింగ్ వాటర్ తాగేసరికి ఎప్పుడు జలుబులా ఉండేదండి. ఆ ప్రాబ్లమ్ అనేది ప్రాపర్‌గా క్లియర్ అవ్వడం అనేది నాకు నమ్మకాన్ని కల్పించింది లీడర్స్. ఫస్ట్ మనం ప్రొడక్ట్ అనేది మనం ఒక ఇంటికి హోమ్ మీటింగ్ ఎళ్ళేటప్పుడు మనం ఇచ్చినట్టయితే, మనం మాట్లాడినా, మాట్లాడకపోయినా ప్రొడక్ట్ అనేది ఖచ్చితంగా మాట్లాడే తీరుతుందండి. ఆ ప్రొడక్ట్ ఎప్పుడైతే నాకు రిజల్ట్ వచ్చిందో నేను 50% అక్కడే అగ్రీ అయిపోయాను లీడర్స్. అలాంటి సిట్యుయేషన్‌లో మళ్ళీ నా నుంచే సునీల్ సాహు సార్‌కి ఫోన్ ఎళ్ళడం జరిగిందండి. సార్ ఒక్కసారి మీరు రండి అని చెప్పని వచ్చారు. సార్ రిజల్ట్ అయితే చాలా బావుంది అని చెప్పినప్పుడు, సార్ ఏం చేశారంటే ఫస్టే నాకు బిల్లింగ్ ఇవ్వలేదండి లీడర్స్. ఫస్ట్ బిల్లింగ్ ఇవ్వలేదు. నేను కొన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టాను. ఈవెన్ సేలింగ్ అవ్వనివ్వండి, అన్నిటికి కలిపి ఫాస్ట్ అట్ 8% అని చెప్పి ఒక ₹10,000 నాతో బిల్లింగ్ చేయించడం జరిగింది. సో, దాని తర్వాత సెకండ్ మళ్ళీ ఏమైందంటే ఒక 10 సోప్స్ పట్టుకొనొచ్చారండి. వచ్చి టేబుల్ మీద పెట్టారు. "ఏం సార్ ఈ సోప్స్" అంటే, "మేడం నిన్న మీరు మొన్న లాస్ట్ వీక్ పర్చేజ్ చేసిన దానికి మీకు ఈ సోప్స్ ఫ్రీ వచ్చింది" అని చెప్పారండి. అది ఒక్కటి సెకండ్ టైమ్ నేను ఫిదా అయ్యానండి. ఎందుకంటే ఇంత నేను మార్కెట్ చేస్తున్నాను, ఇన్ని లక్షలు బిజినెస్ చేస్తున్నటప్పుడు నాకెప్పుడు కూడా ఫ్రీ వచ్చిందని ఎప్పుడు నాకు ఆ ఫీలింగ్ కలగలే. 10 సోపులు ఒకేసారి నేను చూసి వచ్చినప్పుడు నాకనిపిచ్చింది, బావుంది కదా ఇది. అందులోని అతను మళ్ళీ జెన్యూన్‌గా తీసుకొని రావడమండి. ఆ 10,000 ఫాస్ట్ అట్ 8%కి ఫ్రీ వస్తుందని కూడా నాకు తెలీదు. కానీ మనం నమ్మి వెళ్ళిన ఒక మెంటర్, ఒక లీడర్‌షిప్ క్వాలిటీ ఉన్న ఒక అద్భుతమైన అప్లైనరు మనకెంత కరెక్ట్‌గా గైడ్ చేస్తున్నారండి. ఆ 10 సోప్స్ అతను ఉంచేసినా కూడా నాకు తెలీదు. వచ్చినియా? రాలేదా? అనేది నాకు క్లారిటీ ఉండదు. కానీ అతను జెన్యూన్‌గా నా దగ్గరికి తెచ్చి ఆ 10 సోప్స్ ఇవ్వడం అనేది నాకు చాలా చాలా బాగా నచ్చింది లీడర్స్. ఆ రోజు నేను కొంచెం కనెక్ట్ అయ్యానండి. యెస్. ఇతను రైట్ పర్సన్. నేనేదైనా బిజినెస్‌లోకి ముందుకు వెళ్ళడానికి సార్ అయితే రైట్ పర్సన్. ఎందుకంటే జెన్యూన్‌గా ఉన్నారు. అన్ని పరంగా జెన్యూన్‌గా ఉన్నారు గాబట్టి, ఆ రోజు డెసిషన్ తీసుకొని సార్‌కొక డీల్ చెప్పానండి. సార్ నన్ను ఎటువంటి మీటింగ్స్‌కి గాని, ఆఫీస్‌కి గాని నన్ను ఎట్టి పరిస్థితిలో మీరు పిలవద్దండి. నేను రాలేను. బట్ నేను ప్రొడక్ట్ సేల్ చేస్తాను. నాకు ప్రొడక్ట్ నచ్చింది. ఈరోజు ఇంట్లో హెల్త్ ఇష్యూ ఒకటి అద్భుతంగా రిజల్ట్ వచ్చింది గాబట్టి, నేను నాలెడ్జ్ పికప్ చేసుకొని ఖచ్చితంగా నేను ప్రొడక్ట్ అనేది నేను నేను బయటికి గలుగుతాను. నాకు అందిస్తారా అని చెప్పి అడిగానండి. బట్ ఎవరు కూడా అప్లైనెస్ అలా మనం యూజ్ చేయకూడదండి. అందుకే నేను చాలా సార్లు సాహు సార్‌కి ఎప్పుడు కూడా సారీ చెప్తా ఉన్నా. ఎందుకంటే నాకు అప్లైనర్ వాల్యూ అప్పుడు తెలీదు లీడర్స్. అసలలా అడుగుండకూడదు. బట్ అతనేమన్నారంటే, "లేదు మేడం తప్పకుండా నేను మీకు సపోర్ట్ చేస్తానన్నారు." మంత్లీ ₹1,00,000 ప్రొడక్ట్ అనేది నేను సేల్ చేసేదాన్ని లీడర్స్. 10,000, 20,000 కాదండి. కంప్లీట్‌గా ఒక షాప్ అనేది మళ్ళీ నేనొక 5,000 పెట్టి రెంట్‌కి తీసుకొని ఒక కౌన్సెలింగ్ రూమ్‌లాగా ఏర్పాటు చేసుకొని చూడండి అసలు వెస్టీజే వద్దన్న నేను ఒక చిన్న బిజినెస్ మైండ్ ఉండడం వల్ల ఎంత సర్కిల్ మెయింటైన్ చేశానో మీకు ఒక 50,000 అడ్వాన్స్ ఇచ్చి 5,000 రెంట్ పే చేసి ఒక ₹1,00,000 కబోర్డ్స్ అన్నీ చక్కగా చేసుకొని ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను కంప్లీట్‌గా టర్నోవర్ చేయడం స్టార్ట్ చేశానండి. అలా ప్రతి మంత్ కూడా 1,00,000 ప్రొడక్ట్ సేల్ చేసేదాన్ని మై డియర్ లీడర్స్. అలాంటి టైంలోనే మరి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఎలా వస్తుందండి? అప్పటికి ఇంత యూట్యూబ్‌లో ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు లేరు. ఎవరు ఈవెన్ ట్రైనింగ్స్ అది కూడా అయ్యేది కాదు. నేను ట్రైనింగ్స్‌కి అటెండ్ అయ్యేదాన్ని కాదు. సీఎన్‌టీకి అటెండ్ అయినా కూడా 1 అవర్ ఆల్‌మోస్ట్ లైట్‌గా సబ్జెక్ట్ చెప్పేవారే తప్ప డెప్త్ సబ్జెక్ట్ అనేది ఎక్కడ వచ్చేది కాదు. అలాంటి టైంలో ఓన్ డెసిషన్ తీసుకొని నేనెందుకు సబ్జెక్ట్ ఇవ్వకూడదు? నేనెందుకు సబ్జెక్ట్ ఓన్ చేయకూడదని చెప్పి ఒక యూట్యూబ్ ఛానెల్ అనేది నేను ఓన్‌గా క్రియేట్ చేసుకొని ప్రతి ప్రొడక్ట్ మీద ఉన్న ఇంగ్రీడియెంట్స్ గూగుల్‌లోకెళ్ళి సెర్చ్ చేసి దేనికి వర్క్ చేస్తుందని చెప్పి నేను ఓన్‌గా సబ్జెక్ట్ తీసుకొని అన్ని ప్రొడక్ట్ మీద సబ్జెక్ట్ రెడీ చేసి ఈరోజు యూట్యూబ్‌లో దగ్గర 400, 500 వీడియోస్ పెట్టడం జరిగిందండి. అసలు అద్భుతమైన నాలెడ్జ్ తీసుకున్నాను. దాని ద్వారా సేల్ చే ఏ ప్రాబ్లమ్‌కి ఏ ప్రొడక్ట్ ఇవ్వాలి అనేది కంప్లీట్ నాలెడ్జ్ పికప్ చేసుకొని 1,00,000 సేల్ చేసేదానండి. ఆ 1,00,000లో ₹30,000 మిగిలేది. ఆ 30,000 నేను స్టాఫ్‌కి సాలరీ సరిపోయేది. అంత అద్భుతంగా రన్ అయిందండి. అలా 1 ½ ఇయర్ రన్ అయింది లీడర్స్. చూడండి అసలు బిలీవ్ చేయలేదు. ఒక్క ప్రొడక్ట్ సేల్ చేయడానికే నేను నచ్చలేని నేను ఈరోజు 1,00,000 సేల్ చేశాను. అలాంటి టైంలో ఏమైంది అంటే నాకొచ్చే చెక్కు వేలల్లో వచ్చేది. నార్మల్‌గా వచ్చేది. నాకు క్లినిక్‌లో ఒక ₹1,00,000, ₹1,50,000 టర్నోవర్ అయినా అంతా అయిపోను ఒక 60,000 మిగిలేదండి. యాస్ ఎ లేడీగా నాకు ఆ ఇన్‌కమ్ సరిపోయేది. హ్యాపీగానే ఉండేది. కానీ
నాకు అర్థం అవ్వలేని విషయం ఏంటంటే, ఒకరోజు సారు బండి మీద వచ్చే ఒక పర్సను నా దగ్గరికి కారు మీద రావడం జరిగిందండి. సో, ఏంటి సార్ అంటే, నేను త్రూ వెస్టీజ్ ద్వారా కారొచ్చింది మేడం అన్నారు. ఓకే. వెస్టీజ్ ద్వారా కారెలా వచ్చింది? నెక్స్ట్ ఎప్పుడు కూడా బిజినెస్ ప్లాన్ అడగలేదు మై డియర్ లీడర్స్. నెక్స్ట్ సార్ ఏం చెప్పారంటే, మేడం ఒక చిన్న మీటింగ్ ఉంది విజయవాడలో. మళ్ళీ మళ్ళీ మీటింగ్స్‌కైతే మిమ్మల్ని ఎప్పుడు పిలవట్లేదు కదా! ఒక్కసారి మీ బ్రాంచ్ ఆఫీస్‌కి కూడా వచ్చి చూస్తే బావుంటది. ఒకసారి నాకొక చిన్న రికగ్నిషన్ ఉందండి అని చెప్పడం జరిగిందండి. అక్కడికి వెళ్తే సార్ చేసే రికగ్నిషన్ చూసాను. అప్పుడు అర్థమైంది. ఓకే. బ్రాంచ్ ఇలా ఉంటది. పీపుల్ ఇలా ఉన్నారు. వెస్టీజ్‌లో అయితే విమెన్స్ తక్కువగా ఉన్నారు అనుకున్నాను. 2018 మే 27థ్ మే 21 వెళ్ళడం జరిగిందండి ఒక అవార్డ్ ఫంక్షన్‌కి. ఆ అవార్డ్ ఫంక్షన్‌లో కంప్లీట్‌గా మైండ్ ఓపెన్ అయిందండి. తర్వాత ఒక బూట్ క్యాంప్‌కి అటెండ్ అయ్యాను. సార్ చెప్పారు బూట్ క్యాంప్ వాల్యూ. ఈరోజు పివి లక్ష్మి ఒక లీడర్‌లా మీ అందరి ముందు ఉన్నారు అంటే మీ బ్లెస్సింగ్స్‌తో. ఒకే ఒక్క రీజన్ అండి. అదే బూట్ క్యాంప్. నిజంగా బూట్ క్యాంప్‌కి వెళ్ళకుండా ఉంటే అసలు నేను ఎప్పటికి కూడా డెసిషన్ తీసుకోను లీడర్స్. ఎందుకంటే ఆ బూట్ క్యాంప్‌లో చూసిన అద్భుతం. 2000, 3000 పీపుల్ ఒకే దగ్గర ఉండడం, ఒక పర్సన్‌ని అప్రిషియేట్ చేయడం. అసలు ఎలా జరుగుతుంది ఇది? ఇంతమందిని రికగ్నిషన్ ఎలా చేస్తున్నారు? ఇవన్నీ చూసి నాకనిపించింది. 4 గోడల మధ్యలో ఉన్న బిజినెస్ కాదు. ఇక్కడ నలుగురికి ఉపయోగపడే బిజినెస్ ఖచ్చితంగా నేను చేయాల్సిందే. ఈ వెస్టీజ్‌లో ఏదో ఉంది. నేననుకున్న చిన్న ప్రపంచం కాదని ఆ రోజు తీసుకున్న డెసిషన్. ఇంటికి వచ్చిన తర్వాత మే 27థ్ ఒక డ్రీమ్ పెట్టుకున్నా అండి. ఒక కార్ ఒక 1,00,000 రూపీస్ తీయాలి. నేను ఇంతవరకు సేల్ గర్ల్‌లా మాత్రమే ఉండిపోయాను. బట్ ఈరోజు ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్‌గా చేంజ్ అవ్వాలి అని చెప్పి ఆ రోజు తీసుకున్నాను సార్ లీడర్స్ డెసిషన్. తీసుకొని సునీల్ సాహు సార్‌కి ఒకే ఒక విషయం అడిగాను. ఏంటి అంటే సార్ ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి అనేది నేను డిసైడ్ అయిపోయాను ఆల్రెడీ. ఎందుకు చేయాలి అంటే సార్ కొంచెం డిస్టర్బ్ చేస్తుంది చూడండి. ఓకే. ఎందుకు చేయాలి అనేది నేను డిసైడ్ అయిపోయాను సార్. ఎందుకంటే నేను డబ్బులు సంపాదిస్తున్నా నాకు టైమ్ ఫ్రీడమ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ నాకిక్కడ టైమ్ కావాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ నాకు మంత్లీ 1,00,000కు పైగా ఇన్‌కమ్ కావాలి. థర్డ్ నాకు ఇండివిడ్యుయల్‌గా నేను కార్ తీసుకోవాలి. నా లైఫ్ స్టైల్ నేను డిజైన్ చేసుకోవాలి. నేను అందుకు చేయాలి సార్. ఎలా చేయాలి అనేది మీరు గైడ్ చేయండి అంటే సార్ అన్నారు, "ఎందుకు చేయాలో మీరు డిసైడ్ అయ్యారు కదా! ఎలా చేయాలి అనేది నేను గైడ్ చేస్తానని" చెప్పారు. ఆ రోజు నుంచి అసలు సీఎన్‌టీ అంటే ఏంటో ఆ రోజు నుంచే నాకు అర్థమైందండి. సీఎన్‌టీకి అటెండ్ అవ్వడం, చిన్న చిన్న మీటింగ్స్‌కి అటెండ్ అవ్వడం, అవార్డ్ ఫంక్షన్స్‌కి అటెండ్ అవ్వడం, మీటింగ్‌కి లైట్‌గా స్టార్ట్ చేశాను లీడర్స్. మరి ఇప్పుడు ప్రతి మీటింగ్ కూడా నేనుండి ఆర్గనైజింగ్ చేస్తున్నాను అంటే, నా మైండ్ సెట్ అనేది ఎంత చేంజ్ చేసుకున్నానో మీరందరూ చూస్తున్నారు. 2018లో తీసుకున్న డెసిషన్ అండి. ఇంట్లో, బయట, ఫ్రెండ్స్, కొలీగ్స్, రిలేషన్స్ అందరూ నెగెటివే లీడర్స్. ఫస్ట్ ఇంట్లోనే నెగెటివ్. మా హస్బెండ్ బాగున్న బ్యూటీ క్లినిక్ అలా వదిలి, వర్కర్స్ మీద వదిలి, నువ్వెందుకు బయటకొచ్చి వెస్టేజ్ చేయవలసిన అవసరం ఏముంది? ఎందుకు పార్లర్ బిజినెస్ డిస్టర్బ్ చేసుకుంటున్నావు? ఎందుకు? ఇదే ప్రతిరోజు ఇదే లెసన్ అండి. ఎవ్వరు కూడా ఎంకరేజ్ చేయలేదు లీడర్స్. ఫస్ట్ ఇంట్లోనే నెగెటివ్. వేరే వాళ్ళకి వెళ్లి చెప్పడం, వేరే వాళ్ళకి చెప్పడం, వేరే దగ్గరికి వెళ్లి చెప్పవలసిన అవసరం ఏముంది? ఇలాంటి నెగెటివ్స్ అండి. మా ఇంట్లో ఫ్యామిలీ కూడా ఎవరు కూడా ఒప్పుకోలేదు వెస్టీజ్‌కి. అయినా కూడా నేను తీసుకున్న నిర్ణయం ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తిరిగి వెళ్ళేదే లేదు. అది కాదు లీడర్స్. ఇంట్లో ఏ ప్రాబ్లమ్ రాకుండా ఇంట్లో అన్ని చూసుకుంటూ, రిక్వెస్ట్ చేస్తూ, నేను పడే తపన 11కి, 12కి వీడియోస్ చేసుకోవడం, ఎక్కడ రెస్ట్ లేకుండా ఒక క్లినిక్ చూసుకుంటూ, వెస్టీజ్ చూసుకుంటూ, అన్ని రకాలుగా చూసుకున్న తరుణంలో నేను చేసే హార్డ్ వర్క్ మా హస్బెండ్‌కి అర్థమైందండి. ఓకే. తనేదో చేసుకుంటుందని కొంచెం ఫ్రీగా వదలడం స్టార్ట్ చేశారు. హోమ్ మీటింగ్స్ పెట్టేదాన్ని 1-1 ఇలా వర్క్ చేస్తూ ఎవరైతే నో అన్నారో వాళ్ళకొక స్మైల్ ఇచ్చి, వాళ్ళ దగ్గర ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి, వాళ్ళని పక్కన పెట్టి, నెక్స్ట్ ఇంకొకరిని చూసుకున్నానండి. ఎవ్వరిని కూడా వదిలిపెట్టేది లేదు. ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి, ప్రతి గడపకి ఎలా అయినా సరే హెల్త్ ఇవ్వాలని చెప్పి స్టార్ట్ చేసిన ఆ జర్నీ అండి. 2018లో పెట్టుకున్న డ్రీము 2020 ఆగస్ట్ మంచి కరోనా ఆగస్ట్ 28న నేను ఒక కార్ తీసుకోవడం జరిగిందండి. వోక్స్ వేగన్ 10,00,000. ఎంత అద్భుతంగా అనిపించిందంటే, ఆ రోజు ఇప్పటికి కూడా నా లైఫ్‌లో ఒక మిరాకిల్ అండి. ఆ రోజు నాకు ఈవెన్ కార్ ఫండ్ 2,00,000 పే చేయడం జరిగింది. అసలు రూ. 1 కూడా చేతిలో ఒక పెట్రోల్ మాత్రమే ఒక రూ. 2,000 పెట్రోల్ కార్‌లో వేయించడం జరిగిందండి. రూ. 1 కూడా చేతిలో మనీ ఇవ్వకుండా మన కార్ అనేది ఇంటికి ఎలా వచ్చింది? త్రూ వెస్టీజ్. ఎంత గ్రేట్‌నెస్ లీడర్స్. నేను చేసేదేముంది నేను కొనుక్కున్నాను. నేను కొనుక్కున్నది నాకు నచ్చిన విషయాన్ని కొంతమందికి షేర్ చేశాను. అందులో ఉన్న బిజినెస్ ప్లాన్‌ని కొంతమందికి షేర్ చేశాను.
జీరో ఇన్వెస్ట్మెంట్. సో దానికోసం నాకు కంపెనీ ద్వారా కార్ రావడం జరిగింది. అలాగే మరి హౌస్ ఫండ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మా ఏరియాలో తగరపల్స్ అని ఒక ఏరియాలో ఒక 35 లాక్స్ పెట్టి ఒక ఫ్లాట్ తీసుకోవడం జరిగింది లీడర్స్. ఇప్పటికీ కూడా 13,000 పర్ మంత్ ఈఎంఐ కడుతున్నాను త్రూ వెస్టీజ్ పేమెంట్. అలాగే ఎప్పుడు కూడా ఫ్లైట్ దూరం నుంచి చూసేదాన్నండి. సో అలాంటిది 3 టైమ్స్ ఫారెన్ ట్రిప్‌కి వెళ్ళడం జరిగింది. దుబాయ్ అండ్ ఖత్తర్ అండ్ థాయిలాండ్ అండి. సో అలాగే చూసుకుంటే ముగ్గురు క్రౌన్ డైరెక్టర్స్ ఉన్నారు నా టీమ్‌లో. ఈరోజు 5 ఎల్ఓబి తీసుకుంటూ 6 లేన్ ఎల్ఓబి కూడా ఈ మంత్ కంప్లీట్ చేస్తూ ఎంత అద్భుతంగా బిజినెస్ ముందుకు వెళ్తుందండి. మరి ఒక్కరిగా స్టార్ట్ అయిన నా జర్నీ 20,000 మెంబర్స్‌తో ఈ రోజు నా టీమ్ రన్ అవుతుంది. మీ అందరికీ తెలుసు ఈరోజు ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి అందిస్తూ ఏదైతే ఒకప్పుడు నాకు సపోర్టింగ్ దొరకలేదో ఆ సపోర్ట్ ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఎవరు ఫోన్ చేసినా, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడినా ప్రతి ఒక్కరికి సబ్జెక్ట్ ఇస్తూ ముందుకు వెళ్ళాలని ఒక సంకల్పంతో వెళ్తున్నానండి. యాస్ ఏ వుమెన్‌గా అనుకుంటే మనం మెయిన్ అనుకోమండి. అనుకుంటే మనలాగా ప్లానింగ్‌గా ఒక ప్లాన్ చేసుకొని వర్క్ చేసేది మనతోటి ఎవరు సరి రారండి. అంత అద్భుతంగా చేయొచ్చు. ఇంత అద్భుతమైన జర్నీలో క్లినిక్ చూసుకుంటూ ఇవన్నీ చేస్తున్నాను లీడర్స్. అలాగే అట్ ద సేమ్ టైమ్ ఎప్పుడు కూడా నాకొక డ్రీమ్ ఉండే. ఏంటి అంటే నేను ఇన్‌కమ్ సంపాదించేటప్పుడు మా మదర్‌కి, ఫాదర్‌కి ఒక్క రోజు కూడా నాతో నా అమౌంట్‌తో వాళ్ళకి ఒక్కరోజు కూడా నేను ఫుడ్ పెట్టలేదండి. ఏ రోజు కూడా. ఎందుకంటే మ్యారేజ్ అయిన వెంటనే ఒక 4, 5 ఇయర్స్‌లో ఇద్దరు కూడా నేను లాస్ అయ్యాను ఇద్దరిని కూడా. ఒక్కరోజు కూడా నా సంపాదన ఇది. నేను హ్యాపీగా ఉన్నాను. నేను ఫైనాన్షియల్‌గా హ్యాపీగా ఉన్నానని వాళ్ళకి చెప్పే రోజు ఏ రోజు కూడా లేకుండా ఉండే. వాళ్ళెప్పుడు కూడా నేనెలా లైఫ్ లీడ్ చేస్తాను అనే టెన్షన్‌తోనే ఉండేవారు. ఎందుకంటే అంత సైలెంట్‌గా ఉండేదాన్ని. జీవితం అంటే ఏంటో స్టార్ట్ అవ్వలేదు. లైఫ్ ఎలా జరుగుతుందో స్టార్టప్ చేయలేదు. అలాంటి డేస్‌లో మా పేరెంట్స్ నేను లాస్ అయ్యాను. బట్ ఏదైతే లాస్ అయ్యానో ఆ లాస్‌ని ఫుల్ ప్లే చేసుకోవడానికి మీ అందరి సపోర్టింగ్‌తో ఒక మంచి అద్భుతమైన ఓల్డ్ ఏజ్ హోమ్ ఓన్‌గా రన్ చేస్తున్నానండి. 27 మెంబర్స్‌తో ఎవరు పిల్లలు లేని వాళ్ళు రోడ్డు మీద వదిలేసిన ఒక తల్లిదండ్రులకి ఈరోజు మదర్‌గా మారి ఓల్డ్ ఏజ్ హోమ్ సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నాను. అంతే కాదండి, నేను ఉన్న నా బిజీ షెడ్యూల్‌లో ఫైనాన్షియల్‌గా సెక్యూరిటీ లేని టైంలో నా పిల్లలకి ఏ రోజు కూడా ఇన్ టైమ్‌లో ఫుడ్ పెట్టేదాన్ని కాదు. ఇన్ టైమ్‌లో వాళ్ళకి ఒక మదర్‌గా నేను ఒక దగ్గర ఉండేదాన్ని కాదు. ఎందుకంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ లేదండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు నాకు. అలాంటప్పుడు పిల్లలు ఏదైతే ఈ రోజు ఉన్నారో ఆ పొజిషన్ పెద్దగా ఉండకూడదనే తపనతో మనీ కోసం పరిగెట్టేనే తప్ప వాళ్ళకి నేను ఒక టైం ఇవ్వలేకపోయాను. ఒక వాల్యుబుల్ టైం ఇవ్వలేకపోయాను. అలాంటి టైం మళ్ళీ నేను వాళ్ళకి తేవాలనే ఉద్దేశం మీద పిల్లల్ని ఈరోజు అద్భుతంగా చదివిస్తూ అదే ఏదైతే లాస్ అయ్యానో అందుకోసం నేను వైజాగ్‌లో ఉన్న భీమిలిలో 25 మెంబర్స్ అనాథ పిల్లలకి ఈరోజు ఒక మదర్‌గా మారి వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ అకామిడేషన్ అన్నీ కల్పిస్తూ ఈరోజు ఈ 2 హోమ్‌లు సక్సెస్‌ఫుల్‌గా చాలా మంది లీడర్స్ ఇచ్చే సపోర్ట్‌తో ఈరోజు అద్భుతంగా రన్ చేయగలుగుతున్నానండి. మెయిన్ డ్రీమ్ అది. ఆ డ్రీమ్ కోసం నేను వెస్టేజ్‌కి రావడం జరుగుతుంది. మరి వెస్టేజ్‌లో ఉన్న అమౌంట్‌తో ఈరోజు ఆ డ్రీమ్ అద్భుతంగా ఫుల్ ప్లే చేసుకుంటున్నాను మై డియర్ లీడర్స్. అంటే ఒక పర్సన్‌కి ఎన్ని డ్రీమ్స్, ఎన్ని గోల్స్ అయితే ఉంటాయో, మనం చేసే ఒక జాబ్‌లో అది ఫుల్‌ఫిల్ అవ్వదు గాబట్టి సెకండ్ కెరియర్‌గా నేను వెస్టీజ్ ట్యూన్ చేసుకున్నానండి. ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, ఎంతమంది ఫోన్ బ్లాక్ చేసినా, ఎవరు నాతో మాట్లాడినా, మాట్లాడకపోయినా, నేను తీసుకున్న నిర్ణయం అనేది చాలా స్ట్రాంగ్. నేను తీసుకున్న ఒక డెసిషన్, ఒక దారి అనేది చాలా క్లియర్‌గా ఉంది. ఒక్కరి మాట వినేది కాదు. ఖచ్చితంగా నా మీద నేను నమ్మకం ఉంచుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది లీడర్స్. అలాంటి తరుణంలో ఫస్ట్ ఇన్‌కమ్ 174 రావడం జరిగిందండి. సెకండ్ ఇన్‌కమ్ 700, 900, 7,000, 9,000, 19,000, 21,000, 24,000, 34,000, 43,000, 73,000, 1,03,000 అలాగే 1,24,000, 1,32,000 ఇప్పుడు హైయెస్ట్ ఇన్‌కమ్ 1,68,000 నేను త్రూ వెస్టీజ్ ద్వారా తీసుకుంటూ లాస్ట్ మంత్ నాకు మొన్న ఒక 1 డే బ్యాక్ వచ్చిన అమౌంట్ 1,32,000 నేను తీసుకుంటున్నానండి మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ప్రౌడ్‌గా ఉంటది. 1,50,000 తీసుకునేంత టాలెంట్ ఎక్కడుంది నాకు చెప్పండి లీడర్స్. నా ఎడ్యుకేషన్ డిగ్రీ నార్మల్ డిగ్రీ అండి. 10థ్ కంప్లీట్ చేసి డిగ్రీ కరెస్పాండెంట్ కంప్లీట్ చేసిన నేనే ఇది చేసినప్పుడు ఇక్కడ ఉన్న చాలా మంది పీహెచ్‌డీలు చేశారు, ఎంబీఏలు చేశారు, బీటెక్స్ చేశారు. చాలా మంది ఫుల్ ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు ఎంతో మంది ఎంతగానో సాధించొచ్చు అని ఒకటి ఉంటుందండి. కానీ వెస్టీజ్‌లో చాలా మంది వస్తారు. చిన్న చిన్న నెగెటివ్స్ వచ్చేసరికి క్విట్ అవ్వాలనే ఆలోచన అండి. ఎప్పుడైతే నాకు చాలా మంది ఒక నెగెటివ్ రాగానే క్విట్ అవ్వాలనే ఆలోచన ఉంటది. బట్ నాకెప్పుడైతే నెగెటివ్ వచ్చిందో క్విట్ అవ్వాలనే ఆలోచన కాదండి. వాళ్ళకి నా సక్సెస్ చూపించాలి అనే ఆలోచన అక్కడ వస్తది లీడర్స్. ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, ఎన్ని స్ట్రగుల్స్
ట్రబుల్స్ వచ్చినా ఏదైనా సరే మన అనుకున్న అద్భుతమైన ఏదైతే కెరియర్ ఇక్కడ ఉందో, మన డ్రీమ్ అయితే ఉందో ఫుల్‌ఫిల్ చేసుకోవాలని ఒక నిర్ణయంతో స్ట్రాంగ్‌గా ఉండిపోవడం జరిగిందండి. మరి ఈ డిసెంబర్‌కైతే మీ అందరి బ్లెస్సింగ్స్‌తో రూ. 2,00,000 ఇన్‌కమ్ పర్ మంత్ తీసుకుంటున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడ 2,00,000 ఒక లేడీకి వస్తుందండి. వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. అందుకే నేను మళ్ళీ చెప్పాను, అప్లైనర్స్ మనకి భగవంతుడు అన్ని దగ్గర ఉండలేక మనకు అప్లైనర్ రూపంలో మన లైఫ్‌లోకి పంపించారండి. మీ దగ్గరికి మీకు ఎవరైతే వెంట పడుతున్నారో వాళ్ళే భగవంతుడు. అప్లైనర్‌కి రెస్పెక్ట్ చేద్దాం. ఒక సరైన మెంటర్‌ని సెలెక్ట్ చేసుకుందాం. ఖచ్చితంగా మన డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకునే అద్భుతమైన అవకాశం ఉందంటే ఏదైనా అది వెస్టీజ్‌లోనే. లీడర్స్ అంటే నేను చెప్పేదంతా మన లైఫ్ స్టైల్ జర్నీ అంతా జస్ట్ ఒక 10 మినిట్సే చెప్పుండే. బట్ ఈ గ్యాప్‌కి 174 తీసుకున్న చెక్‌కి నెక్స్ట్ నేను హైయెస్ట్ ఇన్‌కమ్ 1,60,000 తీసుకున్న ఈ గ్యాప్‌లో చాలా జరిగినియండి. చాలా ఛాలెంజెస్ వచ్చినియి. చాలా నెగెటివ్స్ వచ్చినియి. అసలు ఎలా చేయగలవు? చాలా చాలా నెగెటివ్స్ వచ్చినియి. కానీ ఎందుకు అది నెగెటివ్స్ అన్నీ కూడా నేను ఫేస్ చేశాను అంటే ఖచ్చితంగా మనం ఇవన్నీ ఫేస్ చేస్తేనే ఒక ఎక్స్‌పీరియన్స్ వస్తుందండి. నార్మల్‌గా ఒక బాట రూట్ రెడీ చేసుంటే నార్మల్‌గా వెళ్ళిపోతే ఆ కిక్ ఉండదండి. ఈ ఎక్స్‌పీరియన్స్ అన్నీ కూడా రిసీవ్ చేసుకుంటూ ప్రతి డౌన్ లైన్ వాళ్ళ మెంటాలిటీ తెలుసుకుంటూ వాళ్ళతో అద్భుతంగా కమ్యూనికేషన్ చేస్తూ టీమ్ మెంటర్‌గా వహిస్తూ ఏ ప్రాబ్లమ్ రాకుండా ప్రతి ఒక్కరిని ట్యూన్ చేసుకుంటూ ఏదైతే ఛాలెంజ్‌లు ఫేస్ చేస్తూ మనం స్టార్టప్ చేశామో, ఆ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన ఈరోజు సక్సెస్ ఎక్కడ పడిపోకుండా ప్రతి మంత్ చెక్ ఆగకుండా ఎంత అద్భుతంగా ఉందో లీడర్స్. ఒకటే అండి, నాలో ఉన్న ప్లస్ ఎప్పుడు కూడా మన సునీల్ సాహు సార్ చెప్తారు. నాకున్న 6 లెగ్గుల్లో నాకు టెన్షన్ లేకుండా నన్ను ఇబ్బంది పెట్టకుండా ఏదైనా ఒక లెగ్ జరుగుతుంది అంటే అది ఒక్క పీవీ లక్ష్మి మేడం లెగ్గే అని. ఎందుకంటే యాస్ ఒక అప్లైనర్‌కి సార్ నాకు సపోర్ట్ చేయండి. సార్ నా టీమ్‌కి మీరు చూసుకోండి. సార్ నాకొక ఐడియా ఇయ్యండి. అసలు అలాంటి వర్డ్స్ కూడా నా దగ్గర ఎప్పుడూ రాదండి. నా సక్సెస్‌లో నా ప్రయత్నమే ఉండాలి. నా ఎఫర్టే ఉండాలి. నా హార్డ్ వర్కే ఉండాలి. వేరే వాళ్ళు హెల్ప్ అనేది నాకు ఉండకూడదని ఒక మైండ్ సెట్ అండి. జస్ట్ నాకొక మెంటర్‌గా, ఒక గార్డ్‌గా ఆయన ఉంటే చాలు. నా మాటకి ఆయన వింటూ నాకొక గైడ్ చేస్తే చాలండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నా టీమ్‌లో ప్రతి వర్క్ ప్రతీది కూడా ఎప్పుడైతే నేను చెప్పడం నేర్చుకున్నానో, ఎప్పుడైతే సీఎన్‌టీ నేర్చుకున్నానో, ఎప్పుడైతే ప్లానింగ్ నేర్చుకున్నానో అంతా కూడా నేను ఇండివిడ్యుయల్‌గా చేయాలని ఒక సంకల్పంతో ఎవరి హెల్ప్ తీసుకోకుండా ఈరోజు 6 లెగ్స్ కూడా ఫార్మ్ చేసుకుంటూ అద్భుతంగా ఈరోజు ముందుకెళ్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, అనుకుంటే చేయలేనిది ఏదీ లేదు. మనం మంచిగా ఈరోజు అనుకుంటే ఖచ్చితంగా యూనివర్స్ 100% సపోర్ట్ చేస్తుందండి. ఎవరైతే నన్ను నెగ్లెక్ట్ చేశారో, ఈరోజు వెస్టీజ్ వద్దు అన్నారో, ఇప్పుడు ఎవ్వరైతే అన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నా టీమ్‌లో ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు నా టీమ్‌లో ఉన్నారు. ఎవరైతే నన్ను రిజెక్ట్ చేసిన వాళ్ళు ఈ రోజు నా టీమ్‌లో డెప్త్ జాయిన్ అవ్వడం జరిగింది. అందుకే ఎవ్వరు నెగ్లెక్ట్ చేసినా కూడా ఓకే, ఒక స్మైల్ ఇచ్చి తప్పకుండా వాళ్ళ ఫ్యూచర్‌లో మన టీమ్‌లోకి వస్తారు అనుకుంటే 100% వచ్చే తీరుతారండి. దాంతో పాటు ప్రతి ఒక్కరు సైడ్ వాల్యూమ్‌కి ఈరోజు ఒక లైన్‌లో, 2 లైన్‌లో అద్భుతంగా పీవీ వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే సైడ్ వాల్యూమ్ అనేది ఉందో, ఆ సైడ్ వాల్యూమ్ ఫుల్‌ఫిల్ అవ్వకపోతే ఎవరికీ చెక్ రిలీజ్ అవ్వట్లేదని ఒక నిర్ణయించుకొని మరి నా టీమ్‌లో 1:6 అనే మహాయజ్ఞం స్టార్టప్ చేయడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా 6 లెగ్గుల్లో పీవీ చేయాల్సిందే. 1-15 కస్టమర్స్‌ని తయారు చేసుకోవాలి. ప్రొడక్ట్ మీద అవగాహన పెంచుకోవాలి. ఖచ్చితంగా ఆ ప్రొడక్ట్ కోసం మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడం నేర్చుకోవాలి. 15 మెంబర్స్‌కి అది షేర్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్‌గా కొనుక్కుంటే కాదండి. ఎప్పుడైతే షేర్ చేసామో దానివల్ల లీడర్స్ వస్తారు. నేనెప్పుడైతే ప్రొడక్ట్ నాకు సార్ షేర్ చేసారో నేనది యూజ్ చేశాను కాబట్టి నేనొక లీడర్‌గా తయారయ్యాను. ప్రతి ఒక్కరికి కూడా 1-15 మెంబర్స్ ఖచ్చితంగా కన్స్యూమర్స్ అయితే ఉండాలండి. అలా కన్స్యూమర్స్ దగ్గర సేల్ చేసిన ప్రొడక్ట్ 6 లెగ్గల్లో పీవీ ఖచ్చితంగా చేయాలి. ఇలా పీవీ చేయడం వల్ల ప్రతి ఒక్కరు ఈరోజు సైడ్ వాల్యూమ్ ప్రాబ్లమ్ లేకుండా నా టీమ్‌లో అద్భుతమైన చెక్స్ ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ ఎడ్యుకేషన్ లేని లేడీ మొన్న 38,000, ఒక లేడీ 14,000, ఒక లేడీ 7,000, ఒక లేడీ 34,000 ఇలా చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేషన్‌తో సంబంధం లేకుండా ఈరోజు అద్భుతమైన చెక్స్ తీసుకుంటున్నారు మై డియర్ లీడర్స్. అంతా అద్భుతంగా ముందుకు వెళ్తుంది. సో మరి ఇంత బిజినెస్ ముందుకు వెళ్తుంది అంటే ఏంటి అండి? మెయిన్ మనకి బేసిక్ లెవెల్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు మనం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం లీడర్స్. ఏంటి అంటే మనం రెగ్యులర్‌గా హోమ్ కేర్ యూజ్ చేస్తున్నాం. హెల్త్ కేర్ కోసం ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. ఆల్‌మోస్ట్ అన్ని కేటగరీ మనకు తెలుసు. కానీ బ్యూటీ కేటగరీ వచ్చేసరికి ప్రతిరోజు ఏదో ఒక సబ్జెక్ట్ కొత్తగానే ఉంటుంది. ఇప్పుడు మనం ఒక చిన్న సబ్జెక్ట్ మనం రెగ్యులర్‌గా ఏదైతే యూజ్ చేస్తామో ఆ సబ్జెక్ట్ కోసం మనం తెలుసుకుందాం లీడర్స్. ఓకేనా సార్ శివరామ్ గారు? ఓకే మేడం గారు. ఓకే. 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 యెస్. ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. ఓకే లీడర్స్, మరి ఇప్పుడు రెగ్యులర్‌గా మనం ఇప్పుడు జర్నీ డే మార్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత అసలు మన ఫేస్‌కి ఎటువంటి కేరింగ్ తీసుకుంటున్నాం?
ఓకేనండి. అసలు ఎలాంటి ప్రొడక్ట్స్ వాడాలి? అసలు మన ఫేస్‌కి. అసలు ఫేస్‌కి సోప్ అనేది యూజ్ చేయొచ్చా? అనే క్వెషన్ మార్క్ అండి. ఫేస్‌కి సోప్ అనేది వాడకూడదు లీడర్స్. అందులో మన వెస్టీజ్‌లో ఉన్నాం గాబట్టి ఫేస్‌కి సోప్ అనేది యూజ్ చేయకూడదు. మరి ఫేస్‌కి సోప్ అనేది యూజ్ చేయకుండా ఏంటి అంటే, సోప్ అనేది ఓన్లీ బాడీకి మాత్రమే తయారు చేయబడింది. బాడీ స్కిన్ లేయర్స్ 7 లేయర్స్ ఉంటుందండి. సో, హార్డ్‌గా ఉంటుంది కాబట్టి బాడీకి సోప్ యూజ్ చేసుకోవచ్చు. కానీ ఫేస్‌కి ఓన్లీ 3 లేయర్స్ మాత్రమే ఉంటుంది. అందుకే లిక్విడ్ బేస్డ్ ఫేస్ వాష్ మాత్రమే యూజ్ చేయాలి. మరి మన దగ్గర లిక్విడ్ బేస్ ఫేస్ వాష్ ఏముంది అంటే, ఐషూర్ ఫస్ట్ ఫేస్ వాష్ ఉందండి. ఐషూర్‌లో ఒక ఫేస్ వాష్ ఉంది. లిక్విడ్ ఫేస్ వాష్ అది. క్యారెట్ పీల్‌తో ఉంటుంది. సో, అలాగే నేమ్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ వన్. సెకండ్ వన్ సి విటమిన్ జెల్ ఫేషియల్ ఫోమ్ అనేది అదొకటి ఉంది. అది చాలా బావుంటుందండి. అద్భుతంగా ఉంటుంది. మంచి రిజల్ట్ ఉంటుంది. అది వాడుకోండి సెకండ్. థర్డ్ వన్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్. స్కిన్ ఫార్ములా 9లో. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఎవరైతే యూజ్ చేస్తారంటే ఎక్కువగా వాళ్ళ మనీ ఎఫర్ట్ పెట్టగలరు. లేదు అంటే కంప్లీట్‌గా టాన్ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉంది. డార్క్ సర్కిల్స్ ఉన్నాయి. టాన్ బాగా ఉంది అనే వాళ్ళకి డీప్ క్లెన్జింగ్ అనేది సజెస్ట్ చేయండి. అండ్ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్‌కి, రింకిల్స్ అలాంటి ప్రాబ్లమ్స్‌కి స్కిన్ ఫార్ములా 9 యూజ్ చేస్తాం. కానీ రెగ్యులర్‌గా మన ఫేస్‌కి ఒక ఫేస్ వాష్ వాడాలి అనుకుంటే సి విటమిన్ ఫేషియల్ ఫోమ్ అనేది మన దగ్గర అద్భుతంగా ఉంటుంది. అది వాడండి. అది వాడడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అనేది నేను ఈరోజు చెప్తానండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఇంతవరకు యూజ్ చేయకపోతే ఆ ప్రొడక్ట్ అనేది తీసుకోండి. ఎందుకంటే నేను అయిపోయిన వెంటనే సార్‌కి ఒక వీడియో కూడా నేను షేర్ చేస్తాను. ఆ వీడియోలో ప్రతి ప్రొడక్ట్ కోసం ఇంకా క్లియర్‌గా నేను మెన్షన్ చేసి ఉంటానండి. మీరు తీసుకోవచ్చు. విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ ఫస్ట్ వాష్ అయిపోయిన తర్వాత పై లేయర్ అంతా క్లీన్ అయిపోతుంది. డీప్ క్లీనింగ్ అవుతుంది. 2 మినిట్స్ మసాజ్ ఇచ్చి క్లీన్ చేసుకుంటాం కదండీ! సో, సెకండ్ క్లీన్ చేసిన తర్వాత ఏం చేయాలి? అసలు సన్ స్క్రీన్ లోషన్ ఏంటి అప్లై చేయాలి అంటే సీజన్ బట్టి అప్లై చేసుకోవాలి లీడర్స్. ఇప్పుడు ఉన్న చూడండి జనవరిలో అలాగే నవంబర్ నుంచి చూసుకుంటే ఎస్‌బీఎఫ్ 15, 30 కూడా సరిపోతుంది. కానీ మన దగ్గర 15 ఉంది, 30 ఉంది, 40 ఉంది అండ్ 50 ఉంది. మరి 50 అనేసి వెళ్ళేసరికి స్కిన్ ఫార్ములా 9కి వెళ్తుందంటే అది మీకు రూ. 1000 అలా పడుతుంది. ఎక్సలెంట్‌గా ఉంటుంది. వాడితే మిరాకిల్ ఉంటుంది. కానీ మనం చెప్పేవాళ్ళు మనం 50 యూజ్ చేస్తాం. కానీ మనం వెళ్లి ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు ఇమ్మీడియేట్‌గా 50 తీసుకోవడానికి వాళ్ళు ఆలోచించినట్టయితే ఎస్‌బీఎఫ్ 40 ఉందండి. సన్ స్క్రీన్ లోషన్ ఎస్‌బీఎఫ్ 40 ఎక్సలెంట్‌గా ఉంటుంది లీడర్స్. ఎందుకంటే 6 అవర్స్ వరకు మన స్కిన్ మీద ఎండ నుంచి కిరణాలు పడకుండా ఓజోన్ పొర లేదంటే డైరెక్ట్‌గా మన ఫేస్ మీద స్కిన్‌కి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మన స్కిన్‌కి సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. 6 అవర్స్ వరకు మన స్కిన్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. పిగ్మెంటేషన్ రాకుండా ఉంటుంది. చాలా రకాల ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. మరి సన్ స్క్రీన్ లోషన్ డైరెక్ట్‌గా రాసే ముందు మన స్కిన్‌కి ఫస్ట్ మాయిశ్చరైజింగ్ అప్లై చేయాలండి. మాయిశ్చరైజింగ్ కోసం మన దగ్గర సి విటమిన్ జెల్ క్రీమ్ ఉంది. అది అప్లై చేసి మాయిశ్చరైజింగ్ అప్లై చేసి దాని తర్వాత 5 మినిట్స్ తర్వాత మనం సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయడం వల్ల స్కిన్‌కి మాయిశ్చరైజింగ్ ఉంటుంది. పొల్యూషన్ నుంచి మాయిశ్చరైజింగ్ ప్రొటెక్ట్ చేస్తుంది. దాంతో పాటు సన్ నుంచి కూడా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకేనండి. సన్ నుంచి కూడా మన స్కిన్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. దాని తర్వాత కాంపాక్ట్ అండ్ పౌడర్ అనేది మీరు ఏదైనా యువర్ విష్ అండి యూజ్ చేసుకోవచ్చు. కానీ మన వెస్టేజ్‌లో ఉన్న కాంపాక్ట్ గాని, పౌడర్ కానీ అప్లై చేసుకోవాలండి. ఎందుకంటే ఒక లేయర్ లాగా అది కూడా మన స్కిన్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే మనకి ఆల్‌మోస్ట్ 3 లేయర్స్ లాగా మన స్కిన్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. మేడం వెస్టీజ్‌లో ఉంటే ఇన్ని యూజ్ చేయాలా? యెస్ అండి. ఫస్ట్ మనల్ని మనం కేర్ తీసుకుంటే ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్. మనం ఏదైనా ఒక బ్యూటీ కోసం గాని, హెల్త్ కోసం గాని చెప్పడానికి వెళ్ళేటప్పుడు ఆ ప్రొడక్ట్ మీద మనకి ఒక గ్రిప్ ఉంటే, మనకొక కాన్ఫిడెంట్ ఉంటే మనం యూజ్ చేస్తేనే మనం అవతల వాళ్ళకి 100% సజెస్ట్ చేయగలుగుతాం. సో, అలా 100% ఫస్ట్ మనం యూజ్ చేయాలంటే ఏం లేదండి లైట్‌గా ఫేస్ వాష్ చేసుకుంటాం. అండ్ మాయిశ్చరైజింగ్ అండ్ సన్ స్క్రీన్ లోషన్ పౌడర్ జస్ట్ అయిపోతుంది. నైట్ కూడా సేమ్ ఇంటికొచ్చి అలాగే మనం మళ్ళీ ఫేషియల్ ఫోమ్‌తో చక్కగా వాష్ చేసుకుంటాం. నెక్స్ట్ మాయిశ్చరైజింగ్ ఓన్లీ. నైట్ పూట సన్ స్క్రీన్ లోషన్ వాడవలసిన అవసరం లేదు లీడర్స్. ఓన్లీ మాయిశ్చరైజింగ్ సి విటమిన్ జెల్ క్రీమ్ ఉంది. ఇప్పుడు నేను చెప్తానండి మీకు క్లియర్‌గా. అప్లై చేసుకొని చక్కగా మసాజ్ చేసుకొని నిద్రపోతే మీరు చూడండి 20 డేస్‌లో మీ ఫేస్‌లో వేరియేషన్ అనేది తెలుస్తుంది. ఎవరైనా మీ దగ్గరికి చిన్న చిన్న పింపుల్స్ వచ్చాయి మేడం, చిన్న బ్లాక్‌నెస్ వచ్చింది మేడం, రెగ్యులర్ నేను ఏం యూజ్ చేయాలి మేడం, ఇలాంటివి మీ దగ్గర ఎవరైనా అడిగేటప్పుడు మీరు ఎటువంటి సంకోచం పడకుండా ఎనీ స్కిన్‌కి నేను చెప్పిన కిట్ మీరు ఇలా సజెస్ట్ చేసేస్తే వాళ్ళు మళ్ళీ మీకు డూప్లికేషన్ అవుతుందండి. అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే నేను ఎప్పుడైతే వీడియో రిలీజ్ చేశానో నా క్లినిక్స్‌లోనే చాలా సెట్స్ సేల్ అవ్వడం జరిగిందండి. నా టీమ్‌లో మొత్తం అదే డూప్లికేషన్. అంత అద్భుతంగా ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో. ఎందుకంటే ఎష్యూర్ అనేది జనరల్‌గా ఒక మెయింటైన్ చేస్తుందండి స్కిన్‌ని. అది ఎవరికి అంటే 18 ఇయర్స్ ముందు ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి మన ఎష్యూర్ అనేది సరిపోతుంది. 18 ఇయర్స్ దాటిన తర్వాత మన స్కిన్ కొంచెం వేరేగా రెడీ అవుతుంది గదండీ. ఎందుకంటే
ప్రతీది కూడా మన బాడీలో హార్మోన్స్ అనేవి చేంజ్ అవ్వడం, మన స్కిన్ చేంజ్ అవ్వడం, ప్రతీదీ చేంజ్ అవుతుంది గాబట్టి 18 అబోవ్ ఎవరైతే ఉన్నారో 35+ ఎవరైతే ఉన్నారో నేచురల్స్‌లోకి వచ్చేవలసిందే. ఎప్పుడైతే నేచురల్స్ వాడుతున్నామో మన స్కిన్ ఫార్ములా 9కి వెళ్ళవలసిన అవసరం లేదు. అసలు సన్ స్క్రీన్ లోషన్ రాయకుండా, మాయిశ్చరైజర్ రాయకుండా, మెడిసిన్ ఎక్కువ వాడుతూ, హార్మోన్స్ ఇంబాలెన్స్ ఉంటూ, వాటర్ కన్జ్యూమ్ తక్కువ చేస్తూ ఎప్పుడైతే స్కిన్ పాడు చేసుకున్నారో వాళ్ళకి పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది, రింకిల్స్ వస్తాయి, ఏజింగ్ వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ మనం స్కిన్ ఫార్ములా 9కి వెళ్ళిపోవడమేనండి. అది కంప్లీట్‌గా ట్రీట్మెంట్. స్కిన్ ఫార్ములా 9లో 9 రకాల ప్రాబ్లమ్స్‌కి మన స్కిన్‌కి ట్రీట్మెంట్ చేస్తుంది. సో, దానికి మళ్ళీ నేను వీడియోస్ చేస్తానండి. మీకు ఎనీ డౌట్ నాకు ఫోను చేయొచ్చు. సార్ వాళ్ళు అడిగినా నేను చెప్తాను. సో, ప్రెజెంట్ ఇప్పుడు బేసిక్‌గా మనం రెగ్యులర్‌గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ న్యాచురల్స్‌లో మనం ఈరోజు ఏమి యూజ్ చేయాలి అనేది ప్రాపర్‌గా మనం తెలుసుకుందామండి. సో, ఫస్ట్ ప్రొడక్ట్ కోసం మనం తెలుసుకున్నట్టయితే మీకు ఫేషియల్ ఫోమ్ అనేది మీకు చెప్పాను. అసలు ఫేషియల్ ఫోమ్ అనేది మనం ఎందుకు యూజ్ చేయాలి? ఎష్యూర్ నేచురల్ ఫేషియల్ ఫోమ్ అనేది మనం వాడడం వల్ల మనకి ఎన్ని రకాల బెనిఫిట్స్. సో, తప్పకుండా ఈరోజు ఈ సెషన్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ సీఎన్‌సీ ఆఫర్ ఎక్స్‌ట్రా ఏదైతే చేస్తారో 200, 300 పీవీ చేస్తాం కదా! అందులోని ప్రొడక్ట్ ఖచ్చితంగా తీసుకోండి. నేను ఆఫ్టర్ థట్ ఈ ప్రొడక్ట్స్ వీడియోలన్నీ కూడా నేను షేర్ చేస్తాను. సార్ మీ గ్రూప్‌లో కూడా ప్రతి ఒక్కటి షేర్ చేస్తారు. మీకు అర్థమైనట్టు క్లియర్‌గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రొడక్ట్ మీద మీరు గ్రిప్ పెట్టుకోండి. చాలా అద్భుతమైన రిజల్ట్ అండి ఈ ప్రొడక్టు. ఐషూర్ నేచురల్ ఫేషియల్ ఫోమ్ లీడర్స్. మరి దీనికోసం తెలుసుకున్నట్టయితే ఫస్ట్ దీనిలో ఉన్న ఇంగ్రీడియెంట్స్ అండి రాస్‌బెర్రీస్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ అండి. సో, మరి సెకండ్ వన్ బెల్ బెర్రీ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్‌తో తయారు చేశారు. బే బెర్రీ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్‌తో తయారు చేశారు. క్రాన్‌బెర్రీ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ ఇందులో ఇన్ని రకాల ఇంగ్రీడియెంట్స్‌తో ఉన్నాయండి. ప్రకృతిలో మన స్కిన్‌కి అనుకూలంగా ఉండే ప్రపంచ ప్రఖ్యాత చెందిన పదార్థాలతో మనకి ఈ ఇంగ్రీడియెంట్స్ ఈ ప్రొడక్ట్ తయారు చేయడం జరిగింది లీడర్స్. మరి ఐషూర్ నేచురల్ ఫేషియల్ ఫోమ్ అడ్వాన్స్‌డ్ ఫార్మ్‌లో తయారు చేశారండి. ప్రకృతిలోని సహజ పదార్థాలతో తయారు చేసిన ఈ ఫేషియల్ ఫోమ్ ద్వారా మన స్కిన్‌ని అద్భుతంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మరి ఎలాంటి స్ట్రెస్ వల్ల గాని, అలాగే మేకప్ వల్ల గాని, డస్ట్ వల్ల గాని, ఇలా ఎన్నో రకాల వల్ల మన స్కిన్ చాలా చాలా చేంజ్ అవుతూ ఉంటుంది, డ్యామేజ్ అవుతుంది. అలాంటి ప్రాబ్లమ్ నుంచి అలాగే పిగ్మెంటేషన్ అండ్ ఇన్‌ఫ్లమేషన్, డార్క్ స్పాట్స్ కూడా వస్తూ ఉంటాయి. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మిక్స్డ్ బెర్రీస్ ఉపయోగించడం వలన హై యాంటీ ఆక్సిడెంట్ మరియు రిచ్ విటమిన్ సి ఇందులో దొరుకుతుందండి. అందువల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా మనం చెక్ పెట్టొచ్చు. అయితే ఫ్రీ రాడికల్స్ వల్ల స్కిన్ డ్యామేజ్ అయ్యే ముసలితనం ఛాయలు వస్తూ ఉంటాయి కదండీ! అలాంటి వాళ్ళకి కూడా ఏజింగ్ తగ్గించడానికి ఈ ఫేషియల్ ఫోమ్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. మరి స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవడానికి యాంటీ ఆక్సిడెంట్ బెనిఫిట్స్ అనేది ఇందులో అద్భుతంగా ఉన్నాయండి. మరి ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటో చూద్దాం లీడర్స్. మిక్స్‌డ్ బెర్రీస్ వల్ల మనకి కలిగే ఉపయోగాలండి. అలాగే రాస్‌బెర్రీస్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ అనేది మనకి ఇందులో ఉంది. ఎందుకు పనిచేస్తుంది అంటే, ఇందులో ఉండడం వల్ల అల్ట్రా వైలెట్ కిరణాల నుండి కలిగే హాని నుండి కాపాడుతుంది. స్కిన్ రెడ్ ఇష్యూ రాకుండా కాపాడుతుంది. యాంటీ ఇన్‌ఫ్లమేషన్‌గా మనకి అద్భుతంగా ఉపయోగపడుతుంది లేడీస్. అలాగే సెకండ్ వన్ అండి బెల్ బెర్రీ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ మనకెలా ఉపయోగపడుతుంది అంటే, చర్మాన్ని రెడ్ ఇష్యూ రాకుండా అలాగే స్మూత్‌గా ఉండేటట్టు ఉపయోగపడుతుంది. చాలా మందికి రెడ్ ఇష్యూ అంటే ఎండలోకి వెళ్లి రాగానే వాళ్ళ స్కిన్ అంతా కూడా రెడ్డిష్‌గా వస్తుంది. ఎందుకు? వాళ్ళకి స్కిన్ మీద సరైన ప్రొటెక్షన్ లేదు. అలాంటి వాళ్ళకి ఈ బెల్‌బెర్రీ ఫ్రూట్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఆ ఫ్రూట్ తాలూకు ఇంగ్రీడియెంట్ ఈ ప్రొడక్ట్‌లో ఉందండి. అలాగే బెర్రీ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ అండి. మరి దీనివల్ల స్కిన్ కండిషన్‌లో ఉండడానికి అలాగే కావాల్సినవన్నీ దీనిలో ఉన్నాయండి. స్కిన్ ఎప్పుడు కూడా కండిషన్‌లో ఉంటుంది. కూల్ కండిషన్‌లో ఉంటుంది. అలాగే క్రాన్‌బెర్రీ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ ఇందులో ఉండడం వల్ల రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయండి. రిచ్ యాంటీ ఆక్సిడెంట్ మరియు రిచ్ విటమిన్ సి దొరికే అన్ని పండ్లను ఉపయోగించడం వలన స్కిన్‌కి డ్యామేజ్ నుండి అల్ట్రా వయలెట్ కిరణాల నుండి రక్షిస్తూ టోనర్‌గా ఉపయోగపడుతుంది. చర్మాన్ని ఉత్తేజపరుస్తూ చర్మం యొక్క బ్యూటీని పెంచుతుంది ఫేషియల్ ఫోమ్. ఇవన్నీ ఇంగ్రీడియెంట్స్ ఇందులో ఉండడం వల్ల చర్మం యొక్క బ్యూటీని పెంచుతుంది. అలాగే పిగ్మెంటేషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. లోపల ఉన్న ఏదైతే డీటాన్ ఉందో దాన్ని మసాజ్ చేసి క్లీన్ చేయడం వల్ల అద్భుతంగా క్లియర్ చేస్తుందండి. ఏం లేదు మై డియర్ ఫ్రెండ్స్ 3 డ్రాప్స్ అనేది ఇది ఫుల్ ఫార్మ్‌లో ఉంటుంది. 3 డ్రాప్స్ అనేది హ్యాండ్స్‌లో వేసుకొని జస్ట్ ఫేస్ మీద మసాజ్ చేయాలండి. యాంటీ క్లాక్ జస్ట్ ఇలా లైట్‌గా రౌండ్ సర్కిల్‌లో మసాజ్ చేస్తూ 3 మినిట్స్ మసాజ్ చేస్తూ క్లియర్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి. డైలీ మీరు ఎన్ని సార్లు ఫేస్ వాష్ చేసినా కూడా అన్ని సార్లు దీన్ని యూజ్ చేసినట్టయితే అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది. అయితే ఫేస్ వాష్ అయిపోయింది. జస్ట్ టవల్‌తో ఒత్తుకున్నారు. దాని తర్వాత మనము ఏమి అప్లై చేయాలి? సో, దాని తర్వాత సెకండ్ వన్ డైరెక్ట్‌గా మనము యూజ్ చేసేది సన్ స్క్రీన్ లోషన్ కాదండి. ఎప్పుడైతే మనం ఫేస్ వాష్ చేసుకున్నామో
మనం ఇమ్మీడియేట్‌గా యూజ్ చేసేది మనము విటమిన్ సి జెల్ క్రీమ్ అని చెప్పాను. మేడం మరి మన దాంట్లో మాయిశ్చరైజింగ్ ఎన్ని రకాలు ఉన్నాయంటే, విటమిన్ సి జెల్‌లో మాయిశ్చరైజింగ్ ఉందండి. నేచురల్స్‌లో ఫెయిర్‌నెస్ క్రీమ్‌లో మాయిశ్చరైజింగ్ ఉంది. అలాగే మన డైలీ మాయిశ్చరైజింగ్ ఉంది. కాకపోతే డైలీ మాయిశ్చరైజింగ్ అనేది బాడీకి మాత్రమే యూజ్ చేయండి. ఫేస్‌కి అయితే అవసరం లేదు. కానీ మన విటమిన్ సి జెల్ క్రీమ్ అనేది మాయిశ్చరైజింగ్ ఇందులో పుష్కలంగా ఉంటుందండి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు రెగ్యులర్‌గా ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ఫేస్‌లో అద్భుతంగా వేరియేషన్ కూడా చూడొచ్చు. ఓకే అండి. మరి ఫేషియల్ ఫోమ్‌తో వాష్ చేసాము. అందులో ఉన్న ఇంగ్రీడియెంట్స్ ఏంటో తెలుసుకున్నాము. అది వాష్ చేసిన వెంటనే మనం ఏం అప్లై చేసుకోవాలి అంటే 100% పొల్యూషన్ నుంచి ప్రొటెక్ట్ చేసే మాయిశ్చరైజింగ్ లోషన్ అప్లై చేసుకోవాలండి. మరి అందులో ఉన్న ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూద్దాం లీడర్స్. విటమిన్ సి జెల్ క్రీమ్ కోసం అందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అంటే మన స్కిన్‌కి మాయిశ్చరైజింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన డైలీ స్కిన్ కేర్ రొటీన్‌లో ఇది చాలా కంపల్సరీ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడైతే మన స్కిన్ మాయిశ్చరైజర్ అవుతుందో స్కిన్ హైడ్రేట్‌గా, సాఫ్ట్‌గా, స్మూత్‌గా అలాగే ఎఫెక్టివ్‌గా కనిపిస్తుంది. మరి ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ నుంచి స్కిన్‌ని ప్రొటెక్షన్ అందించడం అనేది చాలా చాలా అవసరం అండి. ఇప్పుడున్న పొల్యూషన్ అప్పుడు మీద ఇప్పుడు చూసుకుంటే చాలా పొల్యూషన్ గాని, సన్ గాని ప్రతీది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మారిపోయింది గదండీ! అందుకే స్కిన్‌కి ప్రొటెక్షన్ అందించడం అనేది 100% అవసరం. స్కిన్‌కి ప్రొటెక్షన్ ఏవేవి అందిస్తాయంటే మాయిశ్చరైజింగ్ అండ్ క్రీమ్స్. ఇవేం చేస్తాయంటే మన స్కిన్‌లోని మాయిశ్చరైజింగ్ లెవెల్స్‌ని కరెక్ట్‌గా మెయింటైన్ చేసి స్కిన్ యొక్క లైఫ్‌ని ఇంప్రూవ్‌మెంట్ చేస్తుంది. మాయిశ్చరైజింగ్ అప్లై చేసే వాళ్ళకి స్కిన్ యొక్క లైఫ్ ఇంప్రూవ్‌మెంట్ అవుతుందండి. ఎక్కువ మాయిశ్చరైజింగ్ అప్లై చేసుకునే వాళ్ళకి స్కిన్ మీద రింకిల్స్ రావడం కూడా తగ్గుతుందండి. ఓకే లీడర్స్ అలాగే రింకిల్స్ అనేది క్లియర్ చేస్తుంది. ఈ క్రీమ్ రెగ్యులర్‌గా యూజ్ చేయడం వల్ల ఎన్ని రకాల బెనిఫిట్సో చూద్దాం లీడర్స్. రింకిల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. ఏజ్ తాలూకా స్పాట్స్‌ని క్లియర్ చేస్తుంది. అలాగే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా సరే రెడ్యూస్ చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. విటమిన్ సి జెల్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ హైడ్రేషన్ క్రీమ్ అని చెప్పవచ్చండి. అంతే కాకుండా ఇది మన స్కిన్ టెక్స్చర్‌ని ఇంప్రూవ్‌మెంట్ చేస్తుంది. అలాగే వితౌట్ స్టిక్‌నెస్‌గా ఉండకుండా ఉండడం వల్ల చక్కగా స్కిన్ టెక్స్చర్‌ని ఇంప్రూవ్‌మెంట్ చేస్తుంది. అంటే గ్రీజీగా ఉండదండి, ఆయిలీగా ఉండదు. స్కిన్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయి ఒక లెవెల్‌లో ఒక స్కిన్ ఆల్‌మోస్ట్ సాఫ్ట్ లెవెల్‌లోనే ఇంక్లూడ్ చేస్తుంది. అలాగే లైట్ వెయిట్ స్కిన్ ఫార్మ్‌లా కలిగి ఉంటుంది. అలాగే విటమిన్ సి దీనిలో ఉండడం వలన ఇది పర్ఫెక్టివ్‌గా స్కిన్‌లో అబ్జర్వ్ అయిపోయి ఒక యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అలాగే స్కిన్‌ని హైడ్రేట్, గ్లోయింగ్ చేయడంలో ఎంతగానో హెల్ప్ చేస్తుందండి అద్భుతంగా. మరి యాష్యూర్ విటమిన్ సి జెల్ క్రీమ్‌లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ అనేది చూసుకుంటే కకడూఫ్లమ్ ఎక్స్‌ట్రాక్ట్ అండి. ఈ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇదొక పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పవచ్చు. స్కిన్ టెక్స్చర్‌ని అనేది ఇంప్రూవ్‌మెంట్ చేస్తుంది. ఎవరికైతే సైన్స్ ఆఫ్ ఏజింగ్ తక్కువ వయసులోనే ఎక్కువ వయసులా కనిపిస్తా ఉంటారు కదండీ! వాళ్ళ యొక్క ఏజింగ్ ప్రాసెస్ అనేది డిలే చేస్తుంది. అలాగే విటమిన్ సి ఎక్స్‌ట్రాక్ట్ కూడా దీనిలో ఉండడం వల్ల ఇది ఏం చేస్తుందంటే స్కిన్‌కి ఈవెన్ స్కిన్ టోన్ ఉండేలా ప్రొటెక్ట్ చేస్తుంది. స్కిన్ ఇన్‌ఫ్లమేషన్‌ని రెడ్యూస్ చేస్తుంది. పిగ్మెంటేషన్ నుంచి స్కిన్‌ని ప్రివెన్షన్ చేస్తుందండి. సో, అదే సెకండ్ ఇంగ్రీడియెంట్ ప్రోమోగ్రానైట్ ఎక్స్‌ట్రాక్ట్ ఇందులో ఉంటుందండి. సో, ఫస్ట్ వన్ మనకి కకడూఫ్లమ్ ఎక్స్‌ట్రాక్ట్ అండి. సెకండ్ వన్ ప్రోమోగ్రానైట్ ఎక్స్‌ట్రాక్ట్ ఉండడం వలన దీనిలో హై లెవెల్స్ విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల మన స్కిన్ డ్యామేజ్ కానివ్వకుండా చేస్తుంది మై డియర్ లీడర్స్. అలాగే సన్‌లైట్ నుంచి మన స్కిన్‌ని అద్భుతంగా కాపాడుతుంది. అలాగే ఏజింగ్ అవ్వకుండా చేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్‌ని మనకి ప్రివెన్షన్ చేస్తుంది. ఏదైతే డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా ప్రాబ్లమ్ క్లియర్ చేస్తుంది. స్కిన్ హైడ్రేట్‌గా చేసి గ్లోయింగ్‌గా ఉంచడం కోసం ఇది చాలా హెల్ప్ అవుతుంది. అలాగే థర్డ్ వన్ ఇందులో విటమిన్ సి జెల్‌కి మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే కొలాజిన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్‌మెంట్ చేస్తుంది. ఈ క్రీమ్ ద్వారా కొలాజిన్ ప్రొడ్యూస్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా జెంట్స్ అండ్ లేడీస్ అందరూ కూడా వాడొచ్చండి. స్కిన్ గ్లో అనేది అద్భుతంగా ఉంటుంది. ఏజింగ్ అనేది క్లియర్ చేస్తుంది. రింకిల్స్, యాంటీ ఏజింగ్ అద్భుతంగా క్లియర్ చేస్తుంది. జిడ్డు లేని ఫార్ములా అండి. మరి ఈ క్రీమ్ ద్వారా కొలాజిన్ ప్రొడ్యూస్ చేయడానికి ఎంతగానో మన స్కిన్‌కి ఉపయోగపడుతుంది. ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే ఇంకా అద్భుతంగా ఉంటుందండి. నార్మల్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఇంకొంచెం ఆయిల్ స్కిన్ వాళ్ళకి మనం ఏమి ఇవ్వాలి అనుకుంటాం. ఎస్‌బీఎఫ్ 30 గట్రా ఇచ్చినప్పుడు చిన్న చిన్న ర్యాషెస్ వచ్చిందని కంప్లెయింట్ ఇస్తారు. కానీ అలాంటి వాళ్ళకి సీజల్ క్రీమ్ ఇచ్చి దాని తర్వాత ఎస్‌బీఎఫ్ 30 యూజ్ చేయమని చెప్తే అలాంటి ప్రాబ్లమ్ ఉండదండి. అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు. ఆయిల్ స్కిన్ వాళ్ళకి చాలా బావుంటుంది. రెగ్యులర్‌గా నార్మల్ కాంబినేషన్ స్కిన్, డ్రై స్కిన్ వాళ్ళకి కూడా ఈ జెల్ క్రీమ్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఇది ఎప్పుడు యూజ్ చేయాలి? ఏదైతే ఫేస్ వాష్ వాడారో దాని సెకండ్ వన్ చక్కగా ఈ మాయిశ్చరైజింగ్ అనేది ఫేస్‌కి నీట్‌గా అప్లై చేసేసుకోండి. సెకండ్ వన్. మాయిశ్చరైజింగ్ అప్లై చేసిన తర్వాత మాత్రమే సన్ స్క్రీన్ లోషన్ ఎస్‌బీఎఫ్ 40 అప్లై చేయాలండి.
3 స్టెప్స్ యూజ్ చేయాలి. అలాగే మరి ఈ జెల్ క్రీమ్ ఇంకెప్పుడు యూజ్ చేయాలి మేడం అంటే, మీరు మార్నింగ్ అంతా వర్క్ చేసుకుంటారు. ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటారు. నైట్ ఇంటికొచ్చిన తర్వాత సేమ్ ఫేషియల్ ఫోమ్ అనేది మనం జస్ట్ ఒక 3 మినిట్స్ మసాజ్ చేసి, నీట్‌గా క్లియర్ చేసుకొని, జస్ట్ లైట్‌గా మాయిశ్చరైజింగ్ అప్లై చేసి నైట్ నిద్రపోండి. ఇలా మీరు నైట్ నిద్రపోవడం వల్ల నైట్ అంతా కూడా మన స్కిన్ మీద ఉన్న రింకిల్స్, ఇంకా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇది మనకి కంప్లీట్‌గా ట్రీట్మెంట్ అనేది కూడా చేస్తుంది. మార్నింగ్ మీరు అద్దంలో ఫేస్ చూసుకునేసరికి చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. స్మూత్‌గా ఉంటుంది. చక్కగా ఎంత అద్భుతంగా ఉంటుంది. రెగ్యులర్‌గా వాడిన వాళ్ళకి ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది. ఇంతవరకు ఈ వీడియో చేసేంత వరకు జెల్ క్రీమ్ ఒకటి ఉందని కూడా ఎవరికీ తెలీదు లీడర్స్. ఎప్పుడైతే ఈ వీడియో చేసిన తర్వాత ఈ జెల్ క్రీమ్ ప్రతి ఒక్కరు కూడా పర్చేజ్ చేశారు. యూజ్ చేసిన తర్వాత వాళ్ళ ఫీడ్‌బ్యాక్ చెప్తుంటే స్కిన్ అనేది అంత అద్భుతంగా చేంజ్ అయింది. చాలా స్మూత్‌గా ఉంటుంది. బేబీ స్కిన్‌లా మారుతుంది. సెన్సిటివ్ స్కిన్‌లా మారుతుంది. చాలా చాలా బావుంటుంది ఈ జెల్ క్రీమ్. సో, నైట్ అప్లై చేసుకోండి. అలాగే మార్నింగ్ కూడా ఫేస్ వాష్ చేసిన తర్వాత అప్లై చేసుకోండి. ఓకే. జెల్ క్రీమ్ అప్లై చేసాం. ఫేస్ వాష్ చేసుకున్నాం. జెల్ క్రీమ్ అప్లై చేసాం. ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత సన్ స్క్రీన్ లోషన్ ఏమి వాడాలి? మన దగ్గర 15 ఉంది, 30 ఉంది, 40 ఉంది. అలాగే మనకున్న పొల్యూషన్ ఏదైతే ఇప్పుడు మనకున్న పొల్యూషన్‌కి 100 యూజ్ చేయాలండి. కానీ ఎస్‌బీఎఫ్‌లో 100 అనేది లేదు. 50 ఆర్ 60 వరకే ఉంది. మన వెస్టీజ్‌లో 50 ఉందండి. 50 అనేది హ్యాపీగా వాడితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎస్‌బీఎఫ్ 50 వాడిన వాళ్ళకి మాయిశ్చరైజింగ్ అవసరం లేదు లీడర్స్. చూడండి డైరెక్ట్‌గా ఫేస్ వాష్ చేసుకొని ఎస్‌బీఎఫ్ 50 అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే అందులోనే మాయిశ్చరైజింగ్ క్రీమీ బేస్ ఉంటుంది కాబట్టి అందులోనే మాయిశ్చరైజింగ్ ఇంక్లూడ్ అయ్యి ఉంది. ఎస్‌బీఎఫ్ 50కి మాత్రమే ఆ బెనిఫిట్ ఉందండి. బట్ ఎస్‌బీఎఫ్ 50 కాకుండా 40 వాడాలి అనుకునే వాళ్ళు మాయిశ్చరైజింగ్ అప్లై చేసిన తర్వాత మనం సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేస్తున్నాం. ఎస్‌బీఎఫ్ 40 అనేది ఆల్ టైప్ స్కిన్‌కి అన్నిటికి కూడా వాడొచ్చు. మరి అది ఎలా మనకి వర్క్ చేస్తుందనేది చూద్దామండి. ఐష్యూర్ నేచురల్ ఎస్‌బీఎఫ్ 40 సన్ స్క్రీన్‌ల కోసం మనం ఈరోజు తెలుసుకుందాం. మీరందరూ అప్లై చేసే దాని కోసం తెలుసుకుందామండి. ఐష్యూర్ నేచురల్ ప్రొడక్ట్స్‌కి అసలు ఐష్యూర్ నేచురల్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకున్నట్టయితే, ఐష్యూర్ నేచురల్ ప్రొడక్ట్స్‌కి శాకాహార పద్ధతిలో సల్ఫిట్ ఫ్రీ అండ్ పారాబెన్ ఫ్రీ‌లతో తయారు చేస్తారు ఫ్రెండ్స్. మరి నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో తయారు చేస్తారండి. ఈ ప్రొడక్ట్‌కి పీటా సర్టిఫికేట్ అనేది ఉంది. మరి పీటా సర్టిఫికేట్ అంటే ఏంటి? జంతు పదార్థాలను ఉపయోగించకుండా, జంతువులపై ప్రయోగించకుండా తయారు చేసే ప్రొడక్ట్‌కి ఇచ్చే సర్టిఫికేట్‌ని పీటా సర్టిఫికేట్ అని అంటారు. ఇందులో ఎటువంటి కెమికల్ కూడా కలపలేదండి. ఇది నేచురల్ సన్ స్క్రీన్ అనేది ప్యూర్ నేచురల్‌గా తయారు చేయబడింది. ఎస్‌బీఎఫ్ 40 ఇది స్కిన్‌ని హైడ్రేట్‌గా చేస్తూ నాన్ గ్రీజీగా ఉండే ఒక సన్ స్క్రీన్ లోషన్ అని చెప్పొచ్చండి. ఓకేనా లేడీస్ సన్ స్క్రీన్ వచ్చేసి ఎస్‌బీఎఫ్ 40. 1 ఎస్‌బీఎఫ్ అంటే 10 మినిట్స్ అనేది మనకి ప్రొటెక్ట్ చేస్తుందనమాట. మరి 40 అంటే అప్ టు 400 మినిట్స్ వరకు మన స్కిన్‌కి ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ఐష్యూర్ నేచురల్ ఎస్‌బీఎఫ్ 40 అనేది యూవీఏ అండ్ యూవీబీ రేస్ నుంచి మన స్కిన్‌ని ప్రొటెక్ట్ చేస్తుందనమాట. అసలు యూవీఏ అంటే ఏంటి? అల్ట్రా వయలెట్ రేడియేషన్ ఏజింగ్ అనమాట. సో, అంటే యూవీఏ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. మనకి యూవీఏ కిరణాల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే స్కిన్ ముడతలు పడుతుంది. ఏజింగ్ అనేది వస్తుంది. స్కిన్ అనేది డార్క్ అయిపోతుంది. సర్కిల్స్ వచ్చేస్తుంది. డల్‌నెస్ వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూవీఏ బారిన పడినట్టే. వాళ్ళు ఖచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ గతంలో వాడలేదు. ఇప్పటి నుంచి వాడాలి అని అర్థం మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మన స్కిన్ మీద ఉన్న ఇన్నర్ స్కిన్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో, అలాగే యూవీబీ అనగా ఏంటి అంటే వయలెట్ బర్నింగ్ అన్నమాట. అల్ట్రా వయలెట్ బర్నింగ్ అని అర్థం. మరి యూవీబీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే స్కిన్ బర్నింగ్ అనేది అవుతుంది. రెడ్డిష్‌గా మారుతుంది. అలాగే ర్యాషెస్ రావడం అనేది తరచుగా ఎండలోకి ఇలా వెళ్ళగానే వాళ్ళకి స్కిన్ మొత్తం ర్యాషెస్ వచ్చేస్తుంది. అంటే వాళ్ళకి యూవీబీ కిరణాలనేది వాళ్ళ స్కిన్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అలాగే స్కిన్ అనేది రోజు రోజుకి సెన్సిటివ్‌గా పాలిపోతుంది. సెన్సిటివ్‌గా మారిపోతుంది. ఓకేనండి. మన స్కిన్ మీద ఉన్న ఔట్‌లే స్కిన్ మీద ఇది యూవీబీ కిరణాలు ఎఫెక్ట్ చూపిస్తుందనమాట. అలాగే మరి ఎస్‌బీఎఫ్ అంటే ఏంటి? సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్. మరి మనకు అలాగే చూసుకుంటే ఎస్‌బీఎఫ్ 30, 25 అలాగే 40, 50 కూడా మన మన దగ్గర ఈరోజు ఉండడం జరుగుతుందండి. మన స్కిన్ బట్టి ఏ నంబర్ వాడాలి అనేది మనమే మాత్రమే అది ఇండికేట్ చేసుకోవాలి. చలికాలం, వర్షాకాలం అయితే ఎస్‌బీఎఫ్ 30 యూజ్ చేయొచ్చు. అలాగే మరి మే, జూన్, జూలై మంత్ అయితే ఎస్‌బీఎఫ్ 40 కంపల్సరీగా యూజ్ చేయాలండి. 30 కూడా మనకి పనికిరాదు. 100% 40 అండ్ 50 వాడాల్సిందే. ఏసీలో ఉన్నా కూడా కంపల్సరీగా సన్ స్క్రీన్ లోషన్ వాడవలసిందే. మన ఇళ్లల్లో ఉన్నాం మేడం ఎండలోకి వెళ్ళట్లేదండి. నాకెందుకు సన్ స్క్రీన్ లోషన్ అంటే ఎక్కడ ఉన్నా కూడా సూర్యకిరణాలు మన మీద పడుతుంది కాబట్టి ఇంట్లో ఉన్నా కూడా 100% ఎస్‌బీఎఫ్ 40 గాని, 50 గాని మనం వాడాల్సిందే. 100%
మన సన్ స్క్రీన్ లోషన్ 95% మన స్కిన్‌ని ప్రొటెక్ట్ చేస్తుందండి. 6 అవర్స్ వరకు మన స్కిన్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది 95%. ఓకేనండి. ఎస్‌బీఎఫ్ 50 అయితే మీకు 99% మన స్కిన్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎస్‌బీఎఫ్ 40 అయితే 95% వరకు మన స్కిన్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎప్పటి వరకు? 6 అవర్స్ వరకు. 6 అవర్స్‌కి ఒకసారి మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అండి. మీరు క్యారీ చేసుకోండి. ఫేస్ వాష్ అప్లై చేసుకోండి. మన దగ్గర ఉన్న సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకొని 100% 6 అవర్స్ వరకు ప్రొటెక్ట్ చేస్తుంది. మరి సన్ స్క్రీన్ యూజ్ చేయడం వలన మెయిన్ మన స్కిన్‌కి ఎండలోకి వెళ్ళేటప్పుడు టాన్ అవ్వకుండా, సన్ బర్నింగ్ అవ్వకుండా, స్కిన్ అలాగే ప్రీమెచ్యూర్ ఏజింగ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఎస్‌బీఎఫ్ 40+లో మెయిన్ ఇంగ్రీడియెంట్స్ ఏవున్నాయో తెలుసుకుందామండి. మార్చ్ మెల్లో ఆలివ్ ఎక్స్‌ట్రాక్ట్‌తో తయారు చేశారండి. మరి మార్చ్ మెల్లో ఎక్స్‌ట్రాక్ట్ అనేది ఫేస్ మీద దురద, వాపు, రెడ్ ఇష్యూని కంట్రోల్ చేస్తుంది. బాక్టీరియా, ఫంగస్‌ను క్లియర్ చేస్తుంది. అలాగే ఆలివ్ అనేది యాంటీ ఆక్సిడెంట్ ఇందులో పుష్కలంగా ఉండడం వల్ల ముడతలు కంట్రోల్ చేస్తుంది. డ్రై స్కిన్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకేనా మై డియర్ లీడర్స్. అలాగే ఇంగ్రీడియెంట్స్ మన స్కిన్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. స్కిన్ ఇష్యూస్ అనేది రాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. చర్మం అనేది మృదుత్వుగా కాపాడుతుంది. స్కిన్ డల్‌నెస్‌ని చక్కగా క్లియర్ చేస్తుంది. అలాగే స్కిన్ టైట్‌నెస్‌ని పెంచుతుంది. చర్మం పైన ఉన్న వాటర్ అండ్ ఆయిల్ సమపాలల్లో ఉంచుతుంది. ఫేస్‌ని ఫెయిర్‌నెస్ చేస్తుంది. ఫేస్ మీద ఉన్న డల్‌నెస్‌ని తగ్గిస్తుంది. స్కిన్‌లో ఉన్న డ్రైనెస్‌ని కంట్రోల్ చేస్తుంది. ఇంపార్టెంట్‌గా ఏజింగ్ అనేది క్లియర్ చేస్తుంది. జిడ్డు లేకుండా ఉన్న అద్భుతమైన ఫార్ములా అండి. పిగ్మెంటేషన్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఎప్పుడైతే మనం ఎండలోకి వెళ్తామో ఒక 5 మినిట్స్ ముందు మాత్రమే మనం అప్లై చేసుకోవాలి. చాలా మంది సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకున్న వెంటనే సన్‌లోకి వెళ్ళిపోతారండి. మళ్ళీ చిన్న బ్లాకిష్ వస్తుంది. అలా కాదండి. సన్ స్క్రీన్ లోషన్ అనేది మీ పైన ఉన్న పై లేయర్‌లో ఇంక్లూడ్ అయిపోవాలి. ఇంక్లూడ్ అయిపోయిన తర్వాత జస్ట్ అప్పుడు పౌడర్ ఏదైనా ఈవెన్ కాంపాక్ట్ ఏదైనా అప్లై చేసుకొని మాత్రమే ఒక 10, 15 మినిట్స్ ముందు మాత్రమే అప్లై చేసుకొని చక్కగా బయటికి వెళ్ళినట్టయితే మీ స్కిన్ చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. సన్ స్క్రీన్ లోషన్ ఎస్‌బీఎఫ్ 40 అనేది ఆల్ స్కిన్, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్‌కి కూడా 100% యూజ్ చేయొచ్చు. హై డిమాండ్ ఉన్న ప్రొడక్ట్ ఏదైనా ఉంది అంటే మన నేచురల్ ఎష్యూర్‌లో ఎస్‌బీఎఫ్ 40 అండి. మీకు అర్థమైంది కదా లీడర్స్. ఫస్ట్ వన్ ఫేషియల్ ఫోమ్ యూజ్ చేయాలి. సెకండ్ వన్ జెల్ క్రీమ్ యూజ్ చేయాలి. థర్డ్ వన్ మనకి ఎస్‌బీఎఫ్ 40 యూజ్ చేయాలి. ఇది మినిమమ్ బడ్జెట్‌లో ఉంటుంది. యూజ్ చేసిన తర్వాత మన దగ్గర గడ్డి చామంతితో తయారు చేసిన అద్భుతమైన టాల్కమ్ పౌడర్స్ 2 ఉన్నాయండి. ఏదైనా వాడొచ్చు ఫేస్‌కి హ్యాపీగా ఇబ్బందేమీ లేదు. ఎందుకంటే చాలా స్మూత్‌గా ఉంటుంది. నేను కూడా చెక్ చేశాను. లేదు మేడం మేము ఆబ్వియస్‌లీ కాంపాక్ట్ యూజ్ చేసుకుంటున్నామంటే మీ స్కిన్ స్ట్రక్చర్ బట్టి 002నా, 001నా అనేది సెలెక్ట్ చేసుకొని కాంపాక్ట్ అనేది యూజ్ చేసుకోండి. చాలా సూపర్‌గా ఉంటుంది. ఈ కిట్ ఎప్పుడైతే మీరు మెయింటైన్ చేసుకున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్కిన్ జెన్ ఆర్ లేడీస్ అయినా మీ స్కిన్‌ని మీరు ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళవుతారు. మీ టీమ్ మిమ్మల్ని చూసి డూప్లికేషన్ చేస్తుంది. మీ బ్యాగ్‌లో ఉన్న ప్రతి ప్రొడక్ట్ ఎందుకంటే మనం చెప్తే ఏ టీమ్ కూడా వినదండి. మనం చేసే పని ప్రతి ఒక్క టీమ్ డూప్లికేషన్ చేస్తుంది కాబట్టి, ఖచ్చితంగా మనం చేసేది వాళ్ళు డూప్లికేషన్ అవుతారు. అద్భుతమైన పీవీ జనరేట్ అవుతుంది. మెయిన్ బ్యూటీ మీద ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉంటుందండి. ఎందుకంటే అదే బ్యూటీగా నేను చెప్తున్నాను. నేను నార్మల్‌గా బయట ఎన్నో ప్రొడక్ట్స్ సేల్ చేస్తాను. కానీ మన వెస్టీజ్‌లో సేల్ చేయడం వల్ల ఏంటి నాకెంత హ్యాపీ అనిపిస్తుందంటే వితౌట్ కెమికల్ అండి. పారాబెన్ ఫ్రీ ఫేస్‌కి ఎటువంటి డ్యామేజ్ అవ్వదు. హ్యాపీగా ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అండి ప్రతీది కూడా. ప్రైస్ అనేది రీజనబుల్‌గా ఉంటుంది. వాడే కొద్దీ మన అందం అనేది ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. సో, ప్రతి ఒక్కరు కూడా చక్కగా కేర్ తీసుకోండి. యూజ్ చేయండి. మరి నెక్స్ట్ అన్ని సబ్జెక్ట్ ఒకేసారి ఇవ్వలేము కాబట్టి, మరి మెల్లిమెల్లిగా సబ్జెక్ట్ అనేది ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సబ్జెక్ట్ ఇస్తున్నాను. అలాగే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్‌తో ఫేషియల్స్ ఎలా చేసుకోవాలి? డెడ్ స్కిన్ అనేది ఎలా రిమూవ్ చేసుకోవాలి? పిగ్మెంటేషన్‌కి ఏం చేయాలి? సో, అలాగే బ్లాక్ మనకి నెక్స్ట్ చూడండి నోస్ మీద మనకి ఇవన్నీ బ్లాక్ స్పాట్స్ అన్నీ ఉంటాయి కదండీ! ఇవన్నీ కూడా మనకి కంప్లీట్‌గా ఫేస్ అంతా కూడా ఎలా క్లియర్ చేసుకోవాలి అనేది నేను ఆబ్వియస్‌లీ మన యూట్యూబ్‌లో 2 ఫేషియల్స్ ఆల్రెడీ చేసి నేను పెట్టడం జరిగిందండి. సో, మరి చార్కోల్ ప్యాక్ వల్ల మనకి యూజెస్ ఏంటి? ఫేస్ ప్యాక్ వల్ల యూజెస్ ఏంటి? పపాయ స్క్రబ్ ఎలా అప్లై చేయాలి? ఫేస్ వాష్ అనేది ఎలా యూజ్ చేయాలి? ప్రతీది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చూడొచ్చు. చూసి అందులో గైడ్ తీసుకొని ఖచ్చితంగా మీ టీమ్‌కి మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి లీడర్స్. సో, మరి ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నాకు సార్‌కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. ఒకటే లీడర్స్ అద్భుతమైన ఇండస్ట్రీలో ఉన్నాం. మరి భగవంతుడు మనకి అందరికి ఆశీర్వాదం ఇవ్వబట్టి ఈరోజు ఇంత మెంటర్‌షిప్‌లో మనందరం ఉండడం జరిగింది. వెస్టేజ్ అనేది తెలియకుండా ఉంటే నేను లైఫ్‌లో చాలా చాలా కోల్పోదునండి. సో, హెల్త్ కోల్పోయి ఉండేదాన్ని. నన్ను నేను కోల్పోయేదే ఉండేదాన్ని. టైం అనేది నా జీవితంలో లేకుండా ఉండే. ఈరోజు చాలా వండర్‌ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నానండి. బయటికి వెళ్తే కార్ తీస్తున్నాను. ఎటువంటి దానికి కూడా ఈరోజు భయపడకుండా నాకు నచ్చినట్టు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నాను అంటే అది కేవలం వెస్టీజే లీడర్స్.
వెస్టీజ్ లేకుండా ఉంటే అసలు పివి లక్ష్మి అనేది ఒక 4 గోడల మధ్యలో ఉన్న జస్ట్ ఒక బ్యూటీ క్లినిక్ రన్ చేస్తున్న ఒక లేడీకే ప్రతి ఒక్కరికి పరిచయం అయ్యి ఉండేదాన్ని. కానీ డెసిషన్ తీసుకోండి, స్ట్రాంగ్‌గా తీసుకోండి. న్యూ పీపుల్ ఉంటే ఇది తప్ప వేరే లైఫ్ అయితే లేదండి. అంత నమ్మకంతో నేనంతా కూడా ముందుకు వెళ్తున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్‌తో. ప్రతి ఒక్కరం కూడా అందరం కలిపి ఒక యూనిటీగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు జూమ్‌కి సార్ నాకు 2, 3 టైమ్స్ నాకు అడగడం జరిగిందండి. సార్ సారీ సార్. కొన్ని ఇబ్బందుల వల్ల నేను మీకు ఇన్ టైమ్‌లో జూమ్ ఇవ్వలేకపోయాను. కానీ మీ టీమ్ కోసం మీరు పడే తపన నాకు ఎంతగానో అర్థమైంది. సో, మీలాంటి మెంటర్‌షిప్‌లో ఖచ్చితంగా మీ టీమ్ అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భగవంతుడు మీ అందరికి మంచి బ్లెస్సింగ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ సార్. వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. వండర్ఫుల్ సీజన్ ఇచ్చారు మేడం. మళ్ళీ నాకు నేను అడిగేది ఏంటంటే మేడం, మీ దగ్గర నుంచి కొంచెం Yes. పీపీటీతో నెక్స్ట్ టైం మాకు మళ్ళీ సీజన్ ఇవ్వాలని కోరుకుంటాను మేడం. ఓకే సార్. ఓకే సార్. సో, షూర్ సార్. తప్పకుండా సార్. చాలా మంది చాట్ బాక్స్ లో పీపీటీ అని అడుగుతున్నారు. సో నేను యెస్. యెస్. అదే నాకు అర్థమైంది సార్. అంటే నాకు మొబైల్ చేంజ్ చేశాను సార్ యాక్చువల్‌గా. నేను చేంజ్ చేసి ఒక 10 డేస్ అయింది సార్. అందుకోసం నాకు కొంచెం పీపీటీ లేదు. నెక్స్ట్ టైమ్ తప్పకుండా సార్ పీపీటీలో మీకు ప్రెజెంటేషన్ ఇస్తాను సార్. కైండ్లీ రిక్వెస్ట్ మేడం. థ్యాంక్ యూ Yes, sir. వెరీ మచ్ మేడం గారు. సో 4-5 మెంబర్స్ తో ఫీడ్బ్యాక్ తీసుకున్నాం మేడం. మీకు యువర్ పర్మిషన్ మేడం. యెస్ సార్. యెస్ సార్. యెస్ సార్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విని బన్నీ మేడం, మీరు చేసుకోండి మేడం. విని మేడం. లక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఓకే మేడం, అసలు మీ అప్లైనర్ వచ్చి మీకు చెప్పడం అయితేనేమి, మీరు ప్రోడక్ట్ వాడుకున్న తర్వాత హ్యాపీగా హెల్త్ వచ్చింది. అలాగే మీరు ప్రోడక్ట్ పర్చేస్ చేసిన తర్వాత మీకు ఫ్రీ ప్రోడక్ట్ రావడం అయితేనేమి, మీరు కనెక్ట్ అయిన విధానం, ప్లస్ అలాగే మీరు బిజినెస్ చేసిన మైండ్ సెట్ అయితేనేమి, అన్ని విధాలుగా మీరు సక్సెస్ వైపు చాలా చాలా ముందుకు వెళ్ళారు మేడం విస్టేజ్లో. మీరు ఎంత బాగా మోటివేషన్ చేశారంటే అసలు ప్రతి ఒక్క లేడీకి కూడా చాలా చక్కగా అర్థమయ్యే విధంగా, అంటే లేడీస్ కనే కాదు, ఉమెన్స్ అయితేనేమి, జెంట్ అయితేనేమి, ప్రతి ఒక్కరికి మీరు ఎలా బిజినెస్ లీడ్ చేసుకోవాలనేది చాలా చక్కగా క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. అలాగే మీ సక్సెస్ ఇంకా ముందుకు వెళ్ళి ఇలాగే మీరు చాలా మందికి మోటివేషన్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను మేడం. దేవుని బ్లెస్సింగ్స్ మీ పైన ఉండాలి. అలాగే మన వెస్టేజ్ లో ఇంకా ముందుకు పోతూ ఇలాంటి మోటివేషన్ చాలా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మేడం. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ వెరీ మచ్ మేడం. నేను టెన్షన్ పడుతూ మర్చిపోయాను, చాలా చెప్పాలనుకున్నాను అసలు. థాంక్ యూ మేడం. థాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. విని మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాని మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మీ మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ థ్యాంక్ యూ మేడం. ప్రతి ఒక్కరికి కూడా స్కిన్ ఎలా మెయింటైన్ చేసుకోవాలో చెప్పారు. పిగ్మెంటేషన్ గురించి కూడా చాలా బాగా చెప్పారు. ఫేస్ ని ఎలా కాపాడుకోవాలో కూడా చెప్పారు. 2 హోల్డేజ్ హోమ్‌ని మీరు నడుపుతూ సామాజిక సేవలు కూడా చాలా అందిస్తూ ఒక బ్యూటీషియన్ గాను, ఒక నాయకురాలు గాను సక్సెస్ అయ్యారు మేడం. అది మేము స్ఫూర్తిగా తీసుకున్నాను. వెస్టేజ్ లో కూడా మీరు చాలా బాగా అది ఈ బ్యూటీషియన్ ప్రొడక్ట్ గురించి చాలా బాగా చెప్పారు. చాలా చాలా స్ఫూర్తి మేము తీసుకున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ మేడం. థాంక్ యూ మేడం. వెల్కమ్ మేడం. సుజాత మేడం. సుజాత Okay, మేడం, madam. అన్మ్యూట్ చేసుకోండి మేడం. సుజాత మేడం. గుడ్ మార్నింగ్ సార్, సురం సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ పివి లక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, మీరు అసలు వెస్టీజ్ నే పట్టుకోను అన్న వాళ్ళు మీ హస్బెండ్ కి షుగర్, కొలెస్ట్రాల్, లంగ్స్ లో ప్రాబ్లం మొత్తం క్లియర్ అయిన తర్వాత దాని మీద ఒక నమ్మకం వచ్చి మీరు వెస్టీజ్ ని గట్టిగా పట్టుకొని బ్యూటీషియన్ కి సంబంధించి కూడా మీరు అన్ని ఉపయోగిస్తూ బాగా చేస్తున్నారు మేడం. అందులో మళ్ళీ మీరు ఓల్డ్ ఏజ్ హోమ్ ని, అనాథ పిల్లల్ని వీళ్ళని కూడా చార్దిస్తున్నారంటే చాలా గ్రేట్ మేడం. మళ్ళీ థాంక్ యూ మేడం. మొన్న మీరు అవార్డ్ ఫంక్షన్ కి వచ్చారు కదా మేడం, మేము మీ దగ్గర ఫోటో దిగాం మేడం, గుర్తున్నారో లేరో కానీ. యెస్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. థాంక్ యూ మేడం. థాంక్ యూ మేడం. థాంక్ యూ వెరీ మచ్ మేడం. ఏదన్నా Thank you, madam. ప్రాబ్లం ఉంటే, ఏదన్నా అవకాశం ఉంటే మేము కాల్ చేస్తాం మేడం మీకు. ఓకే మేడం. కొంచెం ఓకే మాకు మేడం. సజెషన్ ఇవ్వాలని అనుకుంటున్నాం మేడం. షూర్ Definitely, మేడం. Sujata తప్పకుండా madam. మేడం. Definitely. మేడం గారు సపోర్ట్ ఇస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నో థ్యాంక్ యూ ప్రాబ్లం. మేడం. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి మేడం, జీవి లక్ష్మి మేడం.
అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. పివి లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం మేము అవార్డు ఫంక్షన్ లో లాస్ట్ శివరాం సార్ నేను వచ్చి మీతో మాట్లాడాం మేడం. సుజాత మేడం ఎస్ ఇందాక మేడం. మాట్లాడిన మేడం నేను మేడం గుర్తున్నానా మేడం? ఎస్ గుర్తున్నారు మేడం. ఓకే ఓకే మేడం. మీరు చాలా బాగా చెప్పారు మేడం. బిజినెస్ ని నెగటివ్ నుంచి మైండ్ సెట్ పాజిటివ్ గా ఎలా చేసుకోవడం, మీటింగ్స్ గొప్పతనము, వెస్టీస్ బిజినెస్ మీరు చేయడం, ఓల్డ్ ఏజ్ హోమ్ కి మీరు చాలా అన్ని చేయడం చాలా బాగుంది మేడం. అట్లాగే బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి చాలా బాగా చెప్పారు మేడం. విటమిన్ సి ఫోమ్, విటమిన్ సి ఫేషియల్ Gel. ఫోమ్ ని మేము ఫేషియల్ కూడా ఫోమ్ మేడం. వాడుతున్నాం మేడం. వాడుతున్నాను ఎస్ మేడం. మేడం. నేను కూడా వాడుతున్నాను. అన్ని ప్రోడక్ట్స్ వాడుతున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు మా జూమ్ లోకి వచ్చి చెప్పడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మేడం లక్ష్మి మేడం. వినీత మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ శివరామ్ సార్. మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ పివి లక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా చాలా బాగా చెప్పారు మేడం. మీరు చెప్పిన దాంట్లో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే దానాలల్లో అన్ని దానాలలో మంచిది విద్యాదానం మేడం. ఆ దానం 12 మంది పిల్లలకి మీరు ఫ్రీగా దానం చేస్తున్నాం. చాలా చాలా గ్రేట్ మేడం. ఇది నాకు బాగా నచ్చింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ప్రోడక్ట్ గురించి కూడా చాలా బాగా చెప్పారు మేడం. ఈసారి స్క్రీన్ షేర్ చేసి ఉంటే బాగుండేది మేడం. మాకు లేదు కూడా మేడం. కొంచెం లేదు problem- ఈసారి చేస్తాను తప్పకుండా. సరే నెక్స్ట్ టైం బాగా చేయండి మేడం. మేము మాకు చాలా వీడియో సేవ్ problem- చేస్తాను. Okay, సార్ okay. కి మీ గ్రూప్ లో పంపిస్తారు మేడం. ఎస్ సార్ యూట్యూబ్ ఛానల్ పేరేంది మేడం? వినీత మేడం నేను షేర్ చేస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం. వినీత మేడం నేను షేర్ చేస్తాను మేడం. మేడం గారిని అడిగి. థ్యాంక్ యూ సరే మేడం. నాగలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మ్యామ్ మీరు స్కిన్ కి సంబంధించి చాలా బాగా చెప్పారు. లేడీస్ అంటేనే ముందు బ్యూటీకి సంబంధించే ఎక్కువ కేర్ తీసుకుంటాము. ఫేస్ వాష్ వాడమన్నారు. ఓకే మేడం, మేము ఇప్పటి నుంచి సోప్స్ అన్ని పక్కన పెట్టేసి ఫేస్ వాష్ వాడతాము. ఎస్ మేడం. అలాగే న్యాచురల్ వెస్టేజ్ ఎష్యూర్ ఫేషియల్ ఫోమ్ అన్నారు, అది మాయిశ్చరైజర్. మ్యామ్ SPF 40 సన్ స్క్రీన్ వాడమన్నారు. చాలా బాగా చెప్పారు మేడం, అర్థమయ్యేలాగా. అసలు స్కిన్ కి సంబంధించి ఏమేమి వాడాలో కూడా మీరు చాలా చక్కగా చెప్పారు మేడం. మీ స్పీచ్ వండర్ఫుల్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. హరికృష్ణ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడు తొందరగా. మేడం విజయలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం అసలు ఈరోజు మీరు చెప్పిన జూమ్ సెక్షన్ చాలా సూపర్గా ఉంది మేడం. అసలు ఇంత ఎనర్జీగా ఎక్కడ కూడా తగ్గకుండా అసలు ఒక రికార్డ్ ఆన్ చేశారేమనుకున్నాను మేడం. లాస్ట్ చూస్తే మీరే మాట్లాడుతున్నారు. అంత చక్కగా మాట్లాడారు, ఒక్క రవ్వ కూడా గ్యాప్ లేకుండా చాలా చక్కగా చెప్పారు మేడం. సుభాషిణి మేడం లాస్ట్ వన్. సుభాషిణి మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మీ టెస్టిమోనీ విన్న తర్వాత ఈరోజు మీ సెషన్ లో మేము తెలుసుకున్నది ఏంటంటే, మన వెస్టేజ్కి వచ్చిన తర్వాత మనందరం కూడా ఆరోగ్యం ఫస్ట్, తర్వాత మనీ ఏదైతే ఉంటుందో అది అన్ని చేయొచ్చు, ఆ తర్వాత ఏదైతే ఉంటుందో అందం కూడా వస్తుంది, దాంతో పాటు సామాజిక సేవ, ఇన్ని మనం పొందొచ్చు అనేది మీ యొక్క సెషన్ విన్న తర్వాత నేను చాలా బాగా అర్థం చేసుకున్నాను మేడం. నాకైతే ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడడం నాకైతే అవగాహన కూడా లేదు మేడం. ఈ రోజు మీ నుంచి నేను చాలా తెలుసుకున్నాను. అది కంపల్సరీ ఈ రోజు నుంచి ఏదైతే ఉందో నేను మన DLCPకి వెళ్ళి తెచ్చుకొని మరి ప్రతిదీ నేను ఫాలో అప్ చేస్తాను మేడం. నెక్స్ట్ టైం మీ టెస్టిమోనీకి నేను రిజల్ట్ కూడా చెప్తాను. సూపర్ మేడం, తప్పకుండా. సూపర్ మేడం. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు సార్ వారికి, మనందరికి, MSRR మీటింగ్ కి ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. సూపర్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. లక్ష్మి మేడం గారు మీకు చాలా కృతజ్ఞతలు. నేను మిమ్మల్ని ఫాలో అప్ చేసి ఒక చిన్న విషయం సార్, ఇక్కడంతా ఆర్మీ అని ఉంది సార్. మీరు మేడం యాక్చువల్ ఏంటంటే మేడం MSR అసోసియేషన్ లో MSR వెస్టీజ్ ఆర్మీ అని మేము నామకరణం చేశాం మేడం. సో ఇందులో మా టాప్ అప్లైనెంట్ మా గురుగారు
కావలిలో ఉంటారు మేడం సారు. టీచరు. పార్ట్ టైమ్ జాబ్ ఓకే. చేసుకుంటూ ఈరోజు 1,40,50,000 పైన ఇన్కమ్ తీసుకునే గొప్ప వ్యక్తి మా ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ రథసారథి కావలి లక్ష్మీ సార్ ఒకసారి మాట్లాడతారా మేడం? మా మెంటర్ ఓకే లక్ష్మీ సార్. సార్. ఎస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పి. లక్ష్మీ మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం. సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేము ఈ ఆర్మీనే దీన్ని ఎందుకు ఎంచుకున్నామంటే ఆర్మీ వాళ్ళు ఎంత డిసిప్లిన్ గా ఉంటారో దేశ సేవలో అదే విధంగా మనం కూడా పేదరికాన్ని రూపుమాపాలి, కొంతమందికి ఎస్. ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నేమ్ పెట్టడం జరిగింది మేడం. ఎస్ సార్. ఆ పేరు పలికినప్పుడల్లా సూపర్ కొంచెం సార్. ఒక ఉద్దేశం ఉంటుంది మేడం. అంటే నేను ఆర్మీ మ్యాన్ సిస్టర్ని కదా సార్, అందుకని ఆర్మీ అనగానే కొంచెం ఇందులో ఆల్రెడీ వైబ్రేషన్. మా టీంలో కూడా ఆర్మీ వాళ్ళు కూడా దగ్గర ఒక 10 మంది కూడా ఉన్నారు మేడం. ఎస్ సార్. ఎస్ సార్. సూపర్ సార్. ఆల్రెడీ ఉన్నారు. ఎనీహౌ గ్రేట్ మొత్తం సార్. గ్రేట్ సార్. చాలా అద్భుతంగా అనిపించింది మేడం ఈరోజు మీ సెషన్. ఇందాక శివరాం సార్ చెప్పినట్టు ఇంకొకసారి ఒక పీపీటీతో మాకు షేర్ చేయగలిగితే చాలా మంది తెలుసుకుంటారు మేడం. తప్పకుండా సార్. దగ్గర బ్యూటీ ఐటమ్స్ చాలా ఉన్నాయి దీంట్లో, 60-70 రకాలు ఉన్నాయి. మీరు ఒక 2-3 సెషన్లు కానీ మాకు ఇవ్వగలిగితే మా వాళ్ళందరికీ అవగాహన వస్తుంది అనుకుంటున్నాను మేడం మీ ఫ్రీ టైం బట్టి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ గురించి మాకు ఎంఎస్ఆర్ గురువు గారు కూడా చెప్తా ఉంటారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్ సార్. థ్యాంక్ యూ. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఇంత స్థాయికి ఎదిగినందుకు మీరు తొందరలో 2 lakhs కాదు మేడం 5 lakhs వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. అవును సార్. ఎస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మి మేడం. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. అతి త్వరగా మాకు పీపీటీతో మళ్ళీ ముందుకు రావాలని, మంచి సీజన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. మీ విలువైన సమయాన్ని మా ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీకి అందించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లీడర్స్ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. బూట్ క్యాంప్ పైన ఒక 2 minutes రివ్యూ తీసుకుంటాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లెఫ్ట్ అవుతాను సార్ నేను. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మాకైతే ఇంకా 2 sessions కంపల్సరీ మీరు ఇవ్వాలి మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆర్కే సార్ 108 స్పీడ్ గా రెస్పాండ్ అవ్వండి. ఒక 2 minutes 3 minutes లో క్లోజ్ చేద్దాం జూమ్ ని. ఇందాక మీరు మీ దగ్గర నుంచి మాకు సమాచారం రాలేదు. ఆర్కే సార్ 108. సార్ గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆల్ లీడర్స్ గుడ్ సార్. మార్నింగ్. బూట్ క్యాంప్ కి 40 members లిస్ట్ అవుట్ చేశారు సార్. సార్ ఇప్పటివరకు ఏదైనా అమౌంట్ వచ్చిందా? 1 సార్ లిస్ట్ అవుట్ చేశారు సార్. అమౌంట్ ఇప్పటివరకు 15 members పంపించారు సార్. రిమైనింగ్ ఈ రోజు మొత్తం సార్ చేస్తాను సార్. ఆర్కే సార్ హాఫ్ సెంచరీ. ఆర్కే సార్ చేస్తాను సార్. హాఫ్ సెంచరీ 41 అయింది. 50 సార్ చేస్తాను సార్. 40. ఓకే సార్. తప్పకుండా సార్. ప్రసాద్ సార్ 50 రాసి 15 అమౌంట్ రాయండి. ఓకే. థ్యాంక్ యూ. సుమలత మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ టీం ఎన్ని టికెట్స్ అయినాయి? ఇప్పటికి ఎంతమందికి అమౌంట్ వచ్చింది? ఇంకెన్నిటికి రావాలి? మెయిన్ టీమ్ మొత్తం 30 టికెట్లు సార్. మనీ వచ్చేసింది. సైడ్ టీమా? మెయిన్ టీమ్ మొత్తం, సైడ్ టీమ్ మెయిన్ టీమ్ మొత్తం. సైడ్ టీమ్ 10 బుక్ అయింది సార్. ఇంకా 10 బుక్ చేయాలి. 10 కి మనీ ఇచ్చేసి. పార్వతి మేడమే 20 చెప్తునింది. మన పద్మా మేడం టికెట్స్ ఉన్నాయి. టికెట్స్ ఉన్నాయి. ఇప్పుడు దాకా మనీ వచ్చినాయి సార్. నేను చెప్పింది 30 టికెట్స్ కి మనీ పే అయింది అంతా టోటల్ నా టీం నుంచి. మనీ వచ్చింది కదా మేడం. టోటల్ టార్గెట్ ఎంత వచ్చినాయి? టార్గెట్ 50 members సార్. 50 అన్నది 60 పైనే వస్తుంది. అయినా కాదు, ఒక 60 రాస్తున్నాం. ఓకే సార్. 60 టికెట్లు సార్. సుమలత మేడం అండ్ టీం టోటల్ టీము. ఓకే సార్. 30కి అమౌంట్ వచ్చింది. ఓకే. ఇంకా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నారా? అంతేనా? పార్వతి మేడం అందుబాటులో ఉందా? పార్వతి మేడం కానీ పద్మ మేడం కానీ ఇంకేమైనా పెరిగే అవకాశం ఉందా? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. అదే మీరు మీ సైట్ ఎంత వచ్చిందో తెలిస్తే మేడం సైట్ అని తెలిసిపోద్ది ఇప్పుడు.
సైడ్ టీం నుంచి 9 టికెట్లు బుక్ చేశాను. ఇంకా 6 టికెట్లకు మనీ ఉంది సార్. ఆ, నా దగ్గర బుక్ అయిపోయి ఉన్నాయి. నేను అశోక్ సార్కి వేయాల్సింది. ఓకే ఓకే మేడం. ఇంకో 10 టికెట్లు వస్తాయి సార్ సైడ్ టీం నుంచి. అదే 25 మేడం. మేడం 25 నుంచి మేడం నుంచి పద్మ మేడం నుంచి కూడా 20 వస్తాయి సార్ కంపల్సరీ. ఓకే 45 ఈ మేడం 15 60 సరిపోద్దిగా. అంతే సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. అవన్నీ కూడా రేపు సాయంత్రం లోపల క్లియర్ చేయండి, ఎందుకంటే గురువు గారు చాలా గట్టిగా చెప్పున్నారు కాబట్టి. ఓకే సార్. మనకు వాల్యూ చెప్పి ఈరోజు కరీంబాద్ సార్ గుడ్ మార్నింగ్. ఓకే మేడం. ఓకే, ఇంకెవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఒకసారి చెప్పండి సార్. ఎవరైనా ఇంకెవరైనా మిస్ అయినాయి సార్? ఇంకెవరైనా మనకి ఇందాక రాంది ప్రసాద్ సార్ సార్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆలోచన చేయండి. మ్యాక్సిమం అందరూ వచ్చినాయి అనుకుంటున్నా. ఇంకా ఏదైనా ఏరియా మిస్ అయిందా, లేకపోతే ఎవరైనా లీడర్ మిస్ అయినా ఒకసారి చెప్పండి సార్. నాకు కరెక్ట్గా మ్యాక్సిమం కవర్ చేసిన అనుకుంటున్నా. ఓకే, ఇందాక మిస్ అయిన వాళ్ళు వాలంటరీగా ఒకసారి ఎవరైనా మిస్ అయిన రాణి మేడం గారు, ఆర్ఎస్ఆర్ సార్ ఎవరైనా చెప్పారా మీరు ఎన్ని టికెట్స్ అని సార్ వాళ్ళకి? ఆర్ఎంపీ రాణి మేడం రెస్పాండ్ మేడం. ఆర్ఎస్ఆర్ సార్ ఎవరైనా ఉంటే రెస్పాండ్ అవ్వండి. చెప్పారా మీరు? ఇందాక సార్ తక్కువ చెప్పారు, అట్లా మీ వచ్చినాయి రాలేదా? సార్ చెప్పాను సార్. ఎన్ని టికెట్స్ అని చెప్పారు మేడం సార్కి? సార్ ఒక 5 సార్. మీరు సార్ ఇద్దరున్నారు, సరే ఒక 5 చెప్తే 10 అయిపోయా. సరే సార్, అలాగే సార్. వెల్సన్ సార్ మీదే. ఓకే సార్, అలాగే సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆర్ఎస్ఆర్ సార్ గుడ్ మార్నింగ్. ఓకే ఇంకా ఎవరైనా వాలంటీర్గా మేము మాట్లాడతాం సార్, మావి కూడా టికెట్స్ ఉండి ఈ దీంట్లోకి రాలేదని అంటే వాళ్ళు కొంచెం చెప్పొచ్చు, ఎందుకంటే కొంతమంది జూముల్లో ఉండకపోవచ్చు, వాళ్ళకి తెలియకపోవచ్చు. వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తే మేము వాటిని నోట్ చేసుకుంటాం. అంటే ఇందాక కాంచనా మేడం చెప్పింది. కాంచనా మేడం పైన ఒకసారి ఉన్నారు, వెటర్నరీ సీనియర్ సార్, ఆయన ఉన్నాడు అందుబాటులో ఏమన్నా జూమ్లో? సీనియర్ సార్ గుడ్ మార్నింగ్. ఉంటే ఇక్కడ లెక్క మళ్ళా చెప్తున్నాను సార్, ఎవరైతే జూమ్లో లేకపోతే వాళ్ళకి చెప్పండి. గురువు గారు క్లియర్ కట్గా చెప్పారు, రాత్రి 1 lakh and above ఎన్ఆర్స్కి మీటింగ్ జరిగింది. ఎవరైతే 14వ తేదీ 5 గంటలకల్లా టికెట్స్ ఎన్నైతే చెప్తారో అన్ని మాత్రమే ఇస్తారు. ఒక్క టికెట్ కూడా ఎక్స్ట్రా ఎవరంటే ఈసారి చాలా సీరియస్గా టికెట్స్ అన్ని కూడా ఇష్యూ చేసేది గురువు గారేనంట. ఒకసారి ఆలోచన చేయండి, ఎందుకంటే అక్కడికి వచ్చి మాకు టికెట్ ఇస్తారా, 400 300 500 తెచ్చేది, కుర్చీలు లేవని చెప్పేది, ఉన్న వాళ్ళు కూర్చోబెట్టేది. ఆల్రెడీ ముందు బుక్ చేసిన అందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఎంత టికెట్స్ బుక్ చేయాలి, ఎన్ని టెంటులు తేవాలి, ఎంత అన్నం వండాలి, ఈసారి మొత్తం కూడా ఆంధ్ర వాళ్ళు బాధ్యత తీసుకోబోతున్నారు. 24/7 ఆ బూట్ క్యాంప్ అయిపోయేంత వరకు ముందు రోజే వెళ్తున్నారు లీడర్లు అందరూ కూడా. 1 lakh అందరూ కూడా శుక్రవారం ఉదయమే బయలుదేరి వాళ్ళందరితో కలిసి ఒక 30 మంది ఒక టీమ్గా ఏర్పడి ఈసారి ప్రతిష్టాత్మకంగా చేయబోతుంది ఆంధ్ర నుంచి. కాబట్టి దీనికి సహకరించాలి ప్రతి లీడర్ కూడా. మందైతే ముఖ్యంగా ఆర్మీ టీంకి నేనేం పెట్టానంటే డెడ్ లైన్ రేపు నైట్ 12 గంటలకల్లా మన టికెట్స్ అన్ని బుక్ అయిపోవాలి. తర్వాత 14వ తేదీ ఒక్క టికెట్ కూడా మనం బుక్ చేయకూడదు, ఎందుకంటే గురువు గారికి మనం చెప్పాలి సార్ మేము ముందే బుక్ చేసేసామని చెప్పి ముందుకెళ్దాం. ప్రతి దాంట్లో కూడా కరెంటు బిల్లు లాస్ట్ కట్టినట్టు కాకుండా స్పీడ్గా బుక్ చేద్దాం, నష్టమేం లేదు కదా. బుక్ చేసి ఎప్పటికైనా బుక్ చేయాలి, ఆ బుక్ చేసేది ముందుగా బుక్ చేద్దాం సార్. ప్రతి లీడర్ కూడా ఇంకెవరైనా మిస్ అయ్యింటే స్పందించండి. ఒక 2 minutes జూమ్ క్లోజ్ చేద్దాం సార్. మా మిస్ అయినాయి సార్, మీ నోటీస్కి రాలేదని ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు? ఎవరన్నా? నిర్మలా మేడం గుడ్ మార్నింగ్. సార్ అందరికి అన్మిట్ ఉంది కదా సార్? ప్రసాద్ సార్ ఎస్ సార్, అందరికి అన్మ్యూట్ ఉంది. ఓకే సార్. ఇంకెవరైనా మిస్ అయ్యి ఉన్నారా? మీ నోటీస్కి వచ్చి ఎవరైనా మిస్ అయ్యి ఉన్నారా సార్? విజయలక్ష్మి మేడం, విజయలక్ష్మి మేడం, కళావతి మేడం, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ టికెట్స్ చెప్పారా చెప్పలేదనేది మాకు అర్థం కావట్లేదు. ఒకవేళ చెప్పకపోయినా మాధునేటి సార్కి ఇన్ఫార్మ్ చేయండి, ప్రసాద్ సారే చెప్తారు. సార్ గురుగారు విన్నీ మేడం మాట్లాడుతున్నారు. విన్నీ మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఇంకా మెయిన్ లెగ్ అయితే మీకు తెలుసు సార్. సైడ్ లెగ్ నుంచి మేము ప్రెసెంట్ అయితే 5 టికెట్సే బుక్ చేసాము. మినిమం 20 to 30 మెంబర్స్ వస్తారు సార్.
సైడ్ లెగ్ ఓన్లీ. ఓకే. ఓకే. 30 ఇందాక ఏదో రాసి ఉన్నాం కదా ప్రసాద్ సార్? 30 రాస్తున్నాం సార్ టోటల్. విన్నీ 30 అంటే మేడము, అది విన్నీ మేడము, శాంతం మేడము, భూలక్ష్మి మేడం ముగ్గురు మీద 30ని నోట్ చేసుకోమన్నారు. చేసుకున్నాను. ఇప్పుడు మీద కాదు సార్. శంకర్ సార్ మీ ఎన్ని మేడం? ఒక 20 వస్తాయా? 30 వస్తాయా? కరెక్ట్‌గా చెప్పండి. దాన్ని రాసుకుందాం. ఊరికే రాసి పెడదాం. ఎన్ని మాక్సిమం మేడం? 20 మెంబర్స్ ఆల్రెడీ ఫిల్ అయ్యారు సార్. ఆప్షనల్ మా హస్బెండ్ క్రికెట్ టీమ్‌ని తీసుకొస్తున్నారు. ఆ రోజు సార్‌కి విజయవాడలో క్రికెట్ ఉంది. ఒకవేళ ఓకే. 20th నైట్ అయిపోయినా 21st మార్నింగ్ అంతా వాళ్ళ బ్యాచ్ అంతా దిగుతారని చెప్పారు. అదే ఆప్షనల్ అన్నమాట 10 మెంబర్స్. 20 మెంబర్స్ అయితే ఫిల్ సార్. ఓకే. 20 పక్కా. ఓకే. హ్మ్. అయితే ఇప్పుడు అద్ శంకర్ సార్ గుడ్ మార్నింగ్. ఉన్నారు శంకర్ సార్, అది భూలక్ష్మి ఓన్లీ మేడం గారు. సైడ్ లెగ్ మాత్రమే సార్. ఇంక మెయిన్ లెగ్ అంటే ఇంకా మొత్తం ఓకే. తెలుసు. దగ్గర మనం దగ్గర చెప్తా 100 సార్. అవుతదో, గుడ్ మార్నింగ్ సార్. 200 గుడ్ అవుతదో మార్నింగ్. చెప్పలేం. శంకర్ సార్ ఇప్పుడు మేడం వాళ్ళు 20 అంటున్నారు. ఓకే సార్. మీది ఒక 20 కదా? అదే సార్. పొద్దున్నే నేనేం చెప్పా అంటే విన్నీ మేడం, శాంత మేడం మాది కలిపి 30 చెప్పాను. ఆ! ఆ! విన్నీ మేడం 20 అంటే ఇంకా 10 40 మెంబర్స్ సార్. అంటే మీది ఒక 20 అన్నారు కదా సార్. మళ్ళీ మేడం